ఈరోజు మనము 22వ బ్యాచ్లో 21వ రోజుకు చేరుకున్నాము. చివరి రోజుకు ఎవ్వరు కూడా దయచేసి లీవ్ అవ్వద్దు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ 2 నిమిషాలు అనుభవాలు షేర్ చేసుకోవాలి మాస్టర్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ధ్యానంలోకి ఎప్పటి నుంచి వచ్చారు, ధ్యాన అనుభవం ఎలా ఉంది, ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి. మనము 21 రోజులు క్లాస్ జరుపుకుంటున్నాము. అసలు ఈ 21 రోజులు ఎలా ఉన్నాయి ఏంటి అని ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసుకొని, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఒకరి తర్వాత ఒకరు అనుభవాలు పంచుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాగే సెప్టెంబర్ 13, 14 మనకు కర్తాల్లో ప్రోగ్రామ్ ఉంది. మీ గ్రూప్లు వేరే వేరే మీ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ అలా ఉంటాయి కదా, అన్నిట్లో కూడా పోస్ట్ అనేది ఏదైతే ఉందో ఆ బ్రోచర్ని, పాంప్లెట్ని అన్నిట్లో కూడా షేర్ చేయండి. అందరికి కూడా చెప్పండి మీరు రండి, అలాగే మీ బంధువులకు, ఫ్రెండ్స్కు అందరికి కూడా తీసుకుని రండి. ఎవరైనా రావచ్చు మాస్టర్స్, శాకాహారులు కాని వాళ్ళైనా, ధ్యానం చెయ్యని వాళ్ళైనా ఎవరైనా రావచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అక్కడ ఫుడ్ అవైలబిలిటీస్ అన్నీ కూడా ఫ్రీ ఉంటాయి. ఎక్కడ కూడా మనము ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనకు డొనేషన్ ఏమైనా చెయ్యాలనుకున్నా కూడా చెయ్యొచ్చు. అందులో ఫోన్పే నెంబర్ ఉంటుంది, స్కానర్ ఉంటుంది. ఫోన్పే నెంబర్ తీసుకొని కూడా మీరు ఏమైనా మీకు వీలైనంత 50 రూపీస్ నుంచి ఎంతైనా చేయొచ్చు. ఇంత అనేది పర్టికులర్గా ఏమీ లేదు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన గ్రూప్లలో తెలిసిన వాళ్ళతో కూడా ప్రచారం అయితే చేయండి, అందరితో పంచుకోండి. ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసుకొని 1 బై 1 అనుభవాలు షేర్ చేసుకోండి మాస్టర్స్. రాఘవయ్య సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు రాఘవయ్య. నేను బాపట్ల డిస్టిక్ నుంచి పిట్టువారిపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చి దగ్గర 12 నెలలు దాటింది. నా యొక్క అనుభవం వచ్చేసి ఈ ధ్యానంలోకి వచ్చాక నా జీవితంలో అనేకమైన నా జీవన శైలిలో మార్పు అనేది చోటు చేసుకుంది. ఒకటని చూడటానికి లేదు, అనేక రకాలుగా మార్పు అనేది వచ్చింది. నా విధానంలో వచ్చేసి ఉదయం నిద్ర లేవడంతోనే ఫస్ట్ శ్వాస మీద చేస్తా, అసలు శ్వాస ఏది నడుస్తుంది అనేది చెక్ చేసుకుంటాను. దాన్ని బట్టి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాని ప్రకారం ఆ కాలు పెట్టే విధానం కానీ ఏ దిక్కు దిగాలి అలా చేసుకుంటూ, తర్వాత నేను వాడేటువంటి ఆహార శైలిలో, జీవన విధానంలో చాలా ముఖ్యమైన మార్పు అనేది చోటు చేసుకుంది. ఆహార విధానం ఏంటంటే పళ్ళ పొడి అనేది వాడుతున్నాను. పేస్ట్ అనేది అవాయిడ్ చేసేసాను పూర్తిగా. ఏ ఆయుర్వేద పళ్ళపొడి కానీ, న్యాచురల్ గా ఉన్నటువంటి పళ్ళపొడులు ఏవైనా వాడొచ్చు దంతధావనం చేసుకోవడానికి. దానివల్ల ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఈ మనం పేస్ట్లు వాడటం వల్ల ఏంటంటే కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే చెగుళ్ళకి ఇబ్బంది, భవిష్యత్తులో పళ్ళకి ఇబ్బంది. అదేంటే మనకి ఇన్స్టెంట్ ఉంది కదని మనం వాడేస్తున్నాము. దానివల్ల మనకు తెలియకుండానే మన యొక్క ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. మాస్టర్స్, వీలైనంత వరకు మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళ పొళ్ళు కానీ, ఆయుర్వేదం కానీ, లేదంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే చక్కగా వేపళ్ళను కూడా వాడుకోవచ్చు. ఏదో ఒక పుల్ల లాంటివి ఉంటాయి, వాటిని వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది. మన పూర్వీకులు కానీ, మన పెద్దలు కానీ అందరూ యూజ్ చేస్తున్నవి. రాను రాను ఈ ఫాస్ట్ కల్చర్ లో మన యొక్క జీవనశైలి మార్చుకుంటాం వలన ఆరోగ్య పరిస్థితులు అనేది మన చేయి దాటిపోతుంది. అంత దూరం వెళ్లకుండా ఇప్పుడు మన మాస్టర్ చెప్తున్నటువంటి ఒక్కొక్క జీవన శైలి విధానం, ప్రతి ఒక్కవారు మనకి ఆరోగ్య చిట్కాలు చెప్తున్నారు. అనేక రకాల మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తున్నారు, లైవ్ లో వాళ్ళు చేసినవి చెప్తున్నారు. అదే విధంగా వాళ్ళు చూసి నేర్చుకునేవి కూడా మనకి తెలియజేస్తున్నారు. వాటిలో మనకి ఏది నచ్చుతుంది, మన శరీర తత్వానికి ఏది సరిపోతుంది అనేది దాన్ని మనం ఆలోచించి తీసుకొని చేయటం వలన మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ వాటర్ కూడా మనం ఉదయాన్నే నిద్రలో గోరువెచ్చని వాటర్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంట్లో కొంచెం లెమన్ కానీ లేదంటే హనీ కానీ కలుపుకొని తాగడం కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. ఆ నీరస భావం అనేది ఉండదు. మనం జనరల్ గా
ఉదయం లేవగానే ఏంటంటే మన హడావుడి మన పనుల్లోనే నిమగ్నమై ఉంటాం. అది చేసుకొని ఒక 5 మినిట్స్ లో మనం తీసుకునే వాటర్, ఆ వాటర్ కూడా చక్కగా స్థిమితంగా కూర్చొని సిప్ చేస్తూ కొంచెం కొంచెం తీసుకోవడం వలన మనకి దాని యొక్క ఏముంటుందో అనేది మనకి ఆస్వాదిస్తూ తీసుకుంటాం. ఆ తీసుకునేది కూడా మనం చక్కగా మన బాడీలో ప్రతి ఒక్క అవయవానికి వెళ్తున్నట్టుగా మనం తీసుకున్నట్టయితే ఇంకా ఎంతగానో అది స్వీకరిస్తుంది. మన శరీరం, మన బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా మనం చెప్పేది వింటూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తీసుకోవాలి. ఆ బాటిల్ ఎత్తేసేసి ఇక తాగేసాం అయిపోయిందా, లేదంటే గ్లాస్ ఎత్తేసేసి లేదంటే మాటలు చెప్పుకుంటానో చేయటం వల్ల ఏంటంటే అవి దాంట్లో ఉన్న ఎనర్జీస్ అని వాటికి వెళ్తే తప్పితే మన బాడీకి రావు. కాబట్టి మన బాడీలో ఉన్న ఒక్కొక్క అవయవానికి నేను తీసుకున్నది కంఠం దాకెళ్ళింది, లోపల లేదంటే హార్ట్‌కి అందుతుంది, లేదంటే ఒక్కోటి పాదాల వరకు చేరుతుంది. మనం తీసుకున్న వాటర్ మళ్ళీ అక్కడి నుంచి పైకి వస్తున్నట్టుగా వాటర్ థెరపీ మన మాస్టర్స్ కూడా చెప్పారు. వంగు ప్రకాష్ వాటర్ ఎట్లా తీసుకోవాలి, దానివల్ల హీల్ కూడా జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉండకుండా కూడా హీల్ చేయటం అనేది కూడా జరుగుతుంది. అట్లానే ఆహారం మనం తీసుకునేటువంటి ఉదయం డైట్ లో మాక్సిమం వండిన పదార్థాలు లేకుండా ఉండేది తీసుకుంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశము. వీలు కానప్పుడు తప్పదు, బయటకు వెళ్ళినప్పుడు ఇంకో చోట మాక్సిమం దొరుకుతాయి. ఫ్రూట్స్ కానీ లిక్విడ్స్ కానీ ఇలాంటివి ఏదైనా జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు. లేదంటే సిరిధాన్యాలతో చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనమైనా ఇంట్లో మనం తీసుకున్న దాంట్లో రెగ్యులర్ సిరిధాన్యాలు తినలేం. ఎందుకంటే మన బాడీ ఒక 30-40 ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి మన పెద్దలు వాడినవి మనం వాడకుండా ఇప్పుడున్న జీవన శైలిలో కొత్త కొత్త ఐటమ్స్ అనేది వాడుతున్నాం. అవి కాకుండా సిరిధాన్యాల రూపంలో డే బై డే కానీ లేదంటే 2 రోజులు 3 రోజులకి అవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా మన ఆరోగ్య పరిస్థితులు అనేది మెరుగుపడడానికి ఎంతగానో సహాయపడతాయి. సిరిధాన్యాలు అంటే మనకి ఈ రాగులు, సజ్జలు లేదంటే కొర్రలు ఇలాంటి వాటిని మనకి ఉప్మా రూపంలో తీసుకోవచ్చు, లేదంటే కట్టె పొంగల్ రూపంలో తీసుకోవచ్చు. వాటికి ఏంటంటే మనకి అన్ని మల్టిపుల్ గా మనం వాడతాం కాబట్టి తీసుకోవడానికి నాలుగు కూడా రుచిగానే ఉంటుంది. ఓన్లీ కొర్రలతో అన్నమే తినాలంటే అది వెంటనే అలవాటు పడదు. కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవచ్చు దాన్ని మల్టిపుల్ గా యూజ్ చేసుకోవడంలో. అట్లానే మొలకెత్తిన గింజలు కానీ అవి వారంలో 1-2 సార్లు తీసుకోవచ్చు. రెగ్యులర్ తీసుకున్నా కానీ గ్యాస్ ఫామ్ అనేది అవుతుంది. లేదంటే లైట్ గా హాఫ్ బాయిల్ చేసుకొని కూడా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా మనం భోజనం చేసే విషయంలో కూడా మనకి వీలైనంత వరకు ఆ, సూర్య అస్తమయం లోపు తీసుకోవటం అనేది ఉత్తమమైన మార్గము. సూర్య అస్తమయం తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటిలో ఏ ప్రాణి కూడా తీసుకోదు. మన ఒక్క మనుషులమే మన జీవన స్థాయిలని మార్చుకున్నాం. మనం కూడా ఒకప్పుడు ఈ కరెంట్లు కానీ టీవీలు ఫోన్లు ఈ మీడియా లేనప్పుడు 7 గంటల లోపునే అయిపోయేది అందరికీ. కానీ ఇవి రావడం వల్ల ఏంటంటే మన యొక్క అభివృద్ధితో పాటు ఆరోగ్యం కూడా కుంటుపడుతూ వచ్చింది. కాబట్టి దానిని వీలైనంత వరకు ఎవరికి ఎంత సాధ్యమైతే అంత, అందరిని ఒక్కసారిగా మారిపోన్నా అది జరిగేది కాదు. కాబట్టి అలవాటు చేసుకోండి. 1 బై 1 మెల్లగా అలవాటు చేసుకుంటూ దాన్ని డిక్రీజ్ చేసుకుంటూ మన ఆహార విధానం మార్చుకోవడానికి ప్రయత్నించేయండి. మధ్యాహ్న ఆహారంలో మీకు వీలైనంత వరకు కొన్ని ఐటమ్స్ పెంచుకుంటూ కొన్ని ఏం అవసరం అనేది మన శరీర తత్వానికి ఉపయోగపడే తీసుకోండి. మాస్టర్ చెప్పారు కదా, నేను అదే తినాలి ఇదే తింటే నాకు ఆరోగ్యం వచ్చిందని కాకుండా అది మీ శరీరానికి సూట్ అవుతుందో లేదో అనేది చూసుకొని ఆ ఆహారం తీసుకుంటే మీ యొక్క ఆరోగ్యం ఎంతగానో బాగుంటుంది. ఆయిల్స్ వాడే విషయంలో కూడా పూర్తిగా ఇప్పుడున్న ఆయిల్స్ ని ఇప్పుడు చెప్పనవసరం, మీకు తెలియదు కాదు. ఒక గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోవాలంటేనే మనకు 400 పైన అవుతుంది. అదే గ్రౌండ్ నట్ ప్యాకెట్ ఆయిల్ వస్తే మనకు 150కి 130కి రకరకాల రేట్లలో కూడా రకరకాల బ్రాండ్లతో దొరుకుతుంది. అంటే అది ఎంత శుభ్రమైంది అనేది మీకు తెలిసిన విషయమే. కాబట్టి వీలైనంత వరకు మీకు దగ్గరలో ఉంటే గానుగ ఆయిల్ కానీ అలాంటివి, అది సన్ఫ్లవర్ ఆయిల్ అయినా గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా లేదంటే నువ్వుల నూనె అయినా కొబ్బరి నూనె అయినా వీటిని సహజంగా దొరికేటువంటి ఆయిల్స్ తీసుకోవడం వలన అవుతుంది, ఖర్చు అవుతుంది. మిగతా వాటితో పోల్చుకుంటే మన ఆరోగ్యానికి కూడా అదే అవుతుంది కదా. ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి మన బాడీలో నుండి అనేక మార్పుల వల్ల తీసుకెళ్లి ఇక్కడ పెట్టాల్సింది తీసుకెళ్లి హాస్పిటల్ మెడిసిన్ రూపంలో ఇంకో రూపంలో మనం ఎక్కువగా పెడతాం జరుగుతుంది. ఆ రూపంలో కాకుండా ఆయిల్స్ ని కొంచెం తక్కువగా వాడుకుంటూ హెవీగా వేసుకొని చేసుకోవాల్సిన కాకుండా తక్కువని వాడుకుంటూ స్వచ్ఛమైన ఆయిల్స్ వాడుకుంటూ ఆరోగ్యానికి మనకి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ విధంగా నేను నా జీవన శైలిలో నేను మార్పు చేసుకున్నాను. నేను ఇక్కడికి ఈ మహావతార్ ఫౌండేషన్ లో జాయిన్ అయిన తర్వాత నా ధ్యానంతో పాటు నా జీవన స్థైలిలో నేను మార్చుకున్న మార్పులు మీకు చెబుతున్నాను మాస్టర్స్. ఇవి మీకు వీటిలో ఏది మీకు నచ్చి చేయటానికి కంఫర్ట్ గా ఉంటుందో ఒకటి బిగించేయండి ముందు.
పళ్ళబొడి మార్చుకుంటారా, లేదంటే ఆయిల్స్ మార్చుకుంటారా, చిరుధాన్యాలు మార్చుకుంటారా, తీసుకునే ఫ్రూట్స్ వీటి ఈ రూపంలో మార్చుకుంటారా, మీకు ఏది నచ్చితే అది ఒకటి బిగించేయండి ఫస్ట్. తర్వాత అది ఓకే, నా బాడీకి సెట్ అయింది, నేను ఉపయోగకరంగా ఉంది, నా కుటుంబంలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేసుకోండి. అంటే మీ కుటుంబంలో మీ యొక్క పిల్లలకి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఉపయోగించింది అన్ని మీకు సెట్ అయినందుకు వాళ్ళకి కూడా తెలియచేయండి. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మాస్టర్స్ మన యొక్క జీవ భవిష్యత్తులో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా సొసైటీ కూడా ముందుకెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఎక్కడ చూసిన అడుగడుగు హాస్పిటల్స్, మెడిసిన్స్, ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఎంత సఫర్ అయ్యారో మీకు తెలియదు లేదు. అది మెయిన్ ఇమ్యూనిటీ పవర్ లేకపోవడంలో ఎంతమంది సఫర్ అయ్యారు. అందులో భయంతో ఇబ్బంది పడి కొంతమంది సఫర్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా ముప్పు తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. అదే సిస్టమ్ నేను మా ఫ్యామిలీలో కూడా చూశాను. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవడం వల్ల మా దాంట్లో కూడా చాలా మందికి ఇబ్బంది జరిగింది. చివరి స్టేజ్ వరకు కూడా మా అన్నయ్య వాళ్ళు వెళ్ళి వచ్చారు. అలాంటి పరిస్థితి ఇంక ఏ కుటుంబంలో కూడా రాకుండా ఉండాలంటే మనం ప్రతినిత్యం చేసే దాంట్లో మన కోసం, మన ఆరోగ్యం కోసమే మనము ఒక్క ఒక్క గంట అనేది కేటాయించగలిగితే మిగతా 23 గంటలు మనం ఏదైనా మన యొక్క మన యొక్క అభివృద్ధి కోసం చేసే కార్యక్రమంలో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాంట్లో నిమిత్తం అవ్వచ్చు. కానీ మన ఆరోగ్యాన్ని మనం చేతిలో పెట్టుకోకుండా ఆ ఒక్క 1 అవర్, హాఫ్ అన్ అవర్ వదిలేసి మిగతా అన్ని చేస్తే ఈ రోజు ఆరోగ్యం లేనిది రేపు తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం? కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది కాబట్టి మాస్టర్స్ మీరు కూడా ప్రయత్నం చేయండి. అలానే మూత్ర చికిత్స అనేది కూడా స్వమూత్ర చికిత్స అనేది ఉంది. దీనివల్ల కూడా అమోఘమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇవి చెబితే మనకి అర్థమయ్యే రీతి కాకుండా దాని ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటది. అంటే భవిష్యత్తులో మనం నో మెడిసిన్, నో ఇది మనకి పత్రిజీ గారు చెప్పినట్టుగా మనం అసలు ఏ హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు. అనుభవపూర్వకంగా ఎందరో చెప్పారు మనకు మాస్టర్స్. ఈ మనకి నాయుడు మాస్టర్ అనే ఆయన ఒక అఘోరి అన్నమాట. ఆయన మనకి చెప్పారు. అట్లానే రంగనాథ్ సార్ గారు చెప్పారు క్లాసులు. ఆ క్లాసులు పాత క్లాసులు కూడా మీరు కూడా వినుంటారు. వినని వాళ్ళు ఎవరుంటే విని అది చేయటం వల్ల ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంపొందిస్తుంది. అట్లానే మన ఆధ్యాత్మికం కూడా ముందుకెళ్ళటానికి అది కూడా ఎంతగానో దోహదపడుతుంది. అంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం అరగంటైనా, పావుగంటైనా, గంట సేపైనా కూర్చొని మన ధ్యానం, మన మనసు మనం లగ్నం చేయడానికి అవకాశం ఉండేది. ఈ ఆరోగ్యం లేనప్పుడు ఎంతసేపు కూర్చుంటాం? 2 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు, గంట కూర్చునేసరికి ఆటోమేటిక్‌గా మనకి ఒళ్ళు నొప్పులనో, లేదంటే నడుము నొప్పనో, కూర్చోలేని పరిస్థితో, నిద్రనో, ఇంకా రకరకాల ఇబ్బందులు జరుగుతా ఉంటాయి. అట్లా కాకుండా మనం ప్రతిదీ మాస్టర్స్ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. అంటే అందరూ ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు పరిస్థితులు బట్టి. కానీ ముందు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసే దాంట్లో ముందు ఒక రోజు చేయండి. పర్లేదు అనిపించిందనుకో ఇంకో 2 రోజులు పెంచుకోండి. ఇంకొంచెం పర్లేదనుకో వారానికి చేయండి. కొంచెం పర్లేదనుకో ఒక 21 డేస్ పెట్టుకోండి. 21 డేస్‌ని 41 డేస్. ఒక మండలం రోజు చేస్తే ఏదైనా మనకి అలవాటవుతుంది ముందు. దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తే మీ యొక్క ఆరోగ్యాలు మీ చేతిలో ఉంటాయి. అదే విధంగా ఈ ధ్యానం గూడా మీరు ఎంతసేపు చేస్తున్నారో మీకు తెలుసు. అనుభవాలనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. ఒకరికొచ్చిన అనుభవం ఇంకోళ్ళకొచ్చేదని ఎవరో ఉండదు. 1,00,000 మంది చేస్తే 1,00,000 మందికి 1,00,000 రకాలటువంటి అనుభవాలొస్తాయి. వాళ్ళకి ఆ అనుభవాలొస్తున్నాయి, వీళ్ళకి ఈ అనుభవాలొస్తున్నాయి. నేనేం చేయలేకపోతున్నా అంటే నేను ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నా అనే ఉద్దేశం గాకుండా, మీకు ఏదొస్తే అదే. ఈ పూట వచ్చిందది, రాలేదా? ఆ! వస్తది. లేదంటే ఆల్రెడీ జరిగిపోయి ఉండిద్దేమో. మీకు తెలీదు కదా అది. గత జన్మలో జరిగిపోయినాయేమో. నేనున్నాను, నాకు ఇంతవరకు ఏ అనుభవం కూడా రాలా. నేను అరగంట చేసినా రాదు, గంట సేపు చేసినా రాదు, 3 గంటలు చేసినా గానీ ఏమీ ఉండదు. శూన్య స్థితిలో కూర్చొని ఉంటాం అంతవరకే. నెక్స్ట్ అనేది ఆరోగ్యంగా అయితే ఉన్నాను. ఈ సంవత్సరం నుంచి నాకు ఎలాంటి ఆరోగ్య సమస్య అనేదే లేదు. ఏదైనా చిన్న చిన్నయి వెదర్ ప్రకారం అంటే మనం వెళ్ళిన ప్లేస్‌ని బట్టి గాని, తీసుకునే ఆహార నియమాలు బయటికెళ్ళినప్పుడు మారినప్పుడు అప్పుడు మాత్రం చిన్న చిన్నవి ఉంటాయి. ఏదైనా జలుబు గాని అది 1 ఆర్ 2 డేస్ ఉంటది, వెళ్ళిపోతది. దానికి కూడా మనమే చేసుకోవచ్చు ఏదైనా రెమెడీ అనేది. మిరియాల కషాయమో, లేదంటే మిరియాల చారు లాంటిదో, లేదంటే సొంఠి గాని, పసుపు గాని, లేదంటే పాలలో గాని, నీళ్ళల్లో గాని ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మన మన మెడిసిన్ కనపడంగానే హాస్పిటల్‌కో, లేదంటే చిన్నదాని పెద్దదానికి ఒక టెస్ట్‌కెళ్ళామంటే బాడీ మొత్తం స్కాన్ అంటున్నారు. మనకి ఇంట్లో దొరికే రూ. 5 మిరియాలతో అయిపోయేదానికి 5,000 ఖర్చు పెట్టి రావటం ఎందుకు మాస్టర్స్? 5,000 మీ ఆహారం ఖర్చు పెట్టండి. అక్కడ మెడిసిన్ బదులు మనం వాడుతున్న ఫ్రూట్స్ కొంటే నాకు రూ. 100 అవుతాయి. లేదంటే ఇంకోటి ఏదన్నా మొలకెత్తిన గింజలు ఇవి తెచ్చుకుంటే అవి కూడా చాలా తక్కువ ఖర్చే ఉంటాయి. వాటిని మీ దాంట్లో చిరుధాన్యాలు ఇవి లాంటివి వాడుకోవచ్చు కదా! స్నాక్స్ కింద ప్రతిదానికి మనం బయట దొరికేటువంటి అనేక రకాల ప్యాకెట్ ఫుడ్స్ తింటున్నాం. అవన్నీ ప్రాసెసింగ్ చేసినయి.
నిల్వ ఉండటానికి అనేది వాళ్ళు కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారు. అది అలా తినటం వల్ల కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మన పూర్వీకులు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన పెద్దలే మన తండ్రులు కానీ లేదా మన తాతలు కానీ ఇదివరకు వాళ్ళ స్నాక్స్కి ఏముండేది, ఏదైనా పప్పు ఉండలు కానీ లేదంటే మినపిండితో చేసినటువంటి మినపుండలు కానీ లేదంటే అలాగని డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఇలాంటి వాటితో చేసినవి పల్లీలు ఇలాంటి వాటినే ఎక్కువగా స్నాక్స్ వాడుకునేవారు. కొంతమంది అయితే మినుముల్ని వేపుకొని స్నాక్స్ కింద తినేవాళ్ళు, వేరుశనక్కాయ వేపుకొని స్నాక్స్ కింద తినేవాళ్ళు. అది ఉదయం మధ్యాహ్నం ఎప్పుడు నోరు అనిపించినా కానీ ఆటోమేటిక్ వాటినే వాడేవాళ్ళు ఎక్కువగా. ఈయన చిరు ఏమన్నా ఉన్నాయనుకోండి, చక్రాలని లేదంటే అరిసెలని బూరెలని ఇలాంటివి పండగల సీజన్లో చేసినవి అవే ఒక వారం రోజులు 15 రోజులు 20 రోజులు వాడుకునేవాళ్ళు. అవన్నీ అప్పుడు గానుగ ఆయిలే ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రాసెసింగ్ చేసిన డబుల్ ఫిల్టర్ త్రిబుల్ ఫిల్టర్ ఆయిల్స్ ఉండేవి కాదు. ఈ ఫిల్టర్లు చేయడం వల్ల ఏంటంటే వాటిలో కెమికల్స్ లేదంటే టిన్ ఆయిల్ అని రకరకాల ఆయిల్స్ మిక్స్డ్ ఆయిల్స్ వలన ఏంటంటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. బయట ఏంటంటే వాళ్ళు వ్యాపారం తెచ్చిందంటే ఒక ఆయిల్ని కనీసం మనం 2 సార్లు వాడుకొని యూజ్ చేసి వదిలేసే ఆయిల్ని వాళ్ళు 200 సార్లు వాడతారు. అంటే దాని పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఒక బట్ట వేసుకుంటే 10 రోజులు, నెల రోజులు, ఒక సంవత్సరం ఓకే. దాన్నే 1000 సార్లు వేసుకుంటే వేసుకోవడం పనికి వచ్చిద్దా? అన్ని హోల్స్ పడిపోతాయి. అంటే ఆయిల్లో కూడా అలానే పడిపోవడం వల్ల మన ఆరోగ్యం కూడా హోల్స్ అయిపోతుంది. ఎందుకు? అనేక రకాల హెల్త్ ఇష్యూస్, కూర్చోలేము, నుంచోలేము, 10 నిమిషాలు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు మన సీట్ ఉంటే తప్పితే మనం కూర్చోనే పరిస్థితి, నుంచోనే వెళ్ళగల పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి స్థితికి రాకుండా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండాలంటే ముందు మీ యొక్క ఆరోగ్యానికి కావాల్సినటువంటి చిన్న చిన్న మార్పులతోనే ఎప్పుడైనా పెద్ద ప్రయోజనం పొందగలుగుతాం. ఒకేసారి పెద్ద ప్రయోజనం పొందడం అనేది సాధ్యం అనేది కొన్ని సందర్భాలు కొందరికి మాత్రమే జరుగుతుంది. అందరికీ కాదు కాబట్టి మనం చిన్నగానే ప్రయత్నం చేసి చూద్దాము. అలానే మీరు కూడా మారుతూ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మార్పు అనేది తీసుకొస్తారనేది నా యొక్క ఉద్దేశం. ముద్రలు చెప్తున్నారు. ముద్రలు కూడా మీకు ఏది ఉపయోగపడితే ఆ ముద్రలను ప్రాక్టీస్ చేయండి. ఆ ముద్రలు కూడా నలుగురికి స్ప్రెడ్ చేయండి. మన మహోత్తర ఫౌండేషన్ చెప్పేటువంటి మాస్టర్స్ కూడా అమోఘమైన మాస్టర్స్ మనకి పిరమిడ్ మాస్టర్లు వస్తున్నారు. అదేవిధంగా పిఎంసీలో అనుభవం ఉన్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాల మాస్టర్స్ వస్తున్నారు. వినండి అన్ని. ఏది మనకి సూటబుల్ అవుతుందో అదే తీసుకోండి. అందరూ చెప్పిన అన్నీ మనకి సూట్ అవుతాయి అని కాదు. నచ్చినవి మనకి వాటిలో కొన్ని పాయింట్లు తీసుకోండి. నేను అన్ని క్లాసులు మాక్సిమం వినడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో నాకు ఏది ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి బాగుంటుందో వాటిని తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బంధువులకు కానీ వాళ్ళకి షేర్ చేయటం కానీ తెలియజేయటం కానీ పలానా హెల్త్ ఇష్యూస్ ఉందని అనుకోండి, ఈ ముద్ర పెట్టుకోండి. లేదంటే ఈ ఆరోగ్యానికి సంబంధించిన రెమెడీస్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఏవి దొరికితే వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. దాని ద్వారా నేను కొన్ని వీడియోలు షేర్ చేస్తుంటాను. లేదంటే కొన్ని ఫొటోస్ పంపిస్తుంటాను. లేదంటే టెక్స్ట్ మెసేజెస్ పంపిస్తాను. ఇవి చేసుకోండి. మార్పు ఏమైనా వచ్చిందా రాలేదని మళ్ళీ కనుక్కుంటాను. రాలేదనుకోండి ఇంకో కొన్నిటిని ఇలా ట్రై చేయండి. అంటే మెడిసిన్ జోలికి వెళ్ళకుండా, అంటే అలోపతి వైపుకి వెళ్ళకుండా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను తెలియజేస్తుంటాను. మీరు కూడా మీకు తెలిసింది రోజు మీడియాలో అనేక రకమైనవి కూడా వస్తూ ఉంటాయి. మీరు కూడా ఫ్రెండ్స్ షేర్ చేస్తుంటారు. ఆ షేర్ చేసిన దాంట్లో కొన్ని పాయింట్లు 10 ఉన్నాయనుకోండి, 10 చదవండి. 10లో 1, 2 ఇంప్లిమెంట్ చేయండి. అది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది మీకు స్వ అనుభవం అవుతుంది కాబట్టి మీరు కూడా నలుగురికి చెప్పడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు కూడా చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ సదవకాశం కల్పించిన సుమ మేడం గారికి, రంగా సార్ గారి సర్వీస్ కూడా ఆత్మప్రాణం మరియు కృతజ్ఞత. హాయ్ సార్, చిన్న డౌట్ సార్. చెప్పండి మేడం. మొన్న మీరు ఒక ముద్ర చెప్పారు కదా, సయాటికా పెయిన్స్ వాటి గురించి. అవును మేడం. అవును మేడం. అది లాస్ట్ ఒక ముద్ర ఇలాగా ఇలాగ చెప్పారు కదా, దాని తర్వాత ముద్ర అదే మేడం. రైట్ హ్యాండ్ బటన్ పెట్టి అది చెప్పారు. లింగ దాని తర్వాత ఇంకోటి అదొకే ముద్ర, సార్. ప్రాణముద్ర, ప్రాణముద్ర హీట్ చేస్తుంది అని ఆ ప్రాణముద్ర చేసుకోండి మేడం. అదొకటి చెప్పారు. ఇలా ప్రాణముద్ర ఓకే. ఇది ఇది ఫస్ట్ చెప్పింది ఇట్లా కదా, ఇట్లా. అదే దీని తర్వాత మళ్ళీ ప్రాణముద్ర చేయమంటారా? ఇది చేసిన తర్వాత మళ్ళీ ప్రాణముద్ర. ఏ ముద్ర అని ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని తర్వాత ప్రాణముద్ర అనేది చేయండి. ఒక 10 minutes సరిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. మనలో ఉన్నటువంటి లోపల ఒక ఇమ్యూనిటీ అని కాదు మేడం, దానికి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే కనీసం ఒక 100 ఉంటాయి అన్నమాట. ఆ ముద్రలు అనేది ప్రతి దానికి ఉపయోగపడుతుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ. అసలు చాలా వాటిని బాడీ సిస్టమ్ మొత్తాన్ని కూడా బూస్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీట్ లో ఉన్నారు మేడం. మేడం మీరు మీట్ లో ఉన్నారు. మీరు ఇది చిరుధాన్యాలు తినాలన్నారు కదండి, దాంట్లో శనక్కాయ పలుకు తింటే వెయిట్ ఎక్కువ అవుతుంది సార్. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళే తినాలి మేడం. అది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాదు, వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే తినాలి. ఏవైనా కూడా ఇప్పుడు డైరెక్ట్ తీసుకునే దానికంటే అవి నానబెట్టి తీసుకోండి. నానబెట్టి తీసుకుంటే కనుక దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పప్పు దినుసులో ఏవైనా కూడా ఇప్పుడు మనకు ఏంటి వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి, పంకిన్ సీడ్స్, ఇలాంటివి నానబెట్టుకొని తీసుకోండి. ఏంటంటే ఆ నానబెట్టుకొని నవలాలంటే కష్టం కాబట్టి ఒకటి మనం డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చెప్పామే మధ్య ఒకటి నేనే వీడియో చెప్పాను, అదొకసారి చూసుకోండి ఎలా చేసుకోవాలనేది. అలా చేసుకుంటే కనుక బాగుంటుంది ఈజీగా. మనకు చిన్నవి ఇప్పుడు బటర్ఫ్లై మిక్సీలు వచ్చినాయి కదా మేడం, దాంట్లో పెట్టేస్తే 1 minute అయిపోతూ ఉంటుంది. లేదు నార్మల్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తింటున్నాను అవన్నీ తింటున్నాను. పలుకులు తింటే ఎక్కడ విన్నాను లావ్ అయిపోతాడు అని, వెయిట్ ఎక్కువ డ్రైవి తినకండి, నానబెట్టేసుకొని తినండి, నో ప్రాబ్లం. కాకపోతే వీక్లీ ఒక 2 times తీసుకోండి అంతే, ఎక్కువ తీసుకోకండి. పచ్చివి తినట్లేదు మేడం, ఉడకపెట్టి సలాడ్ లా చేసుకుని తింటున్నాను. అదే ఎక్కువ మోతాదులో కాకుండా ఇట్లా నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని ఉదయం పూట తీసుకోండి. అవి కూడా ఒక 10 గింజలు తీసుకోండి. ఏ వెయిట్ కూడా రాదు. మనం పని చేసుకుంటుంటాం కదా మేడం రెగ్యులర్ గా. నేచురల్ గా దొరుకుతాయిగా మేడం, లేదంటే పచ్చివి ఇప్పుడు ఎక్కువ దొరుకుతూనే ఉన్నాయి. అంటే సీజన్ తో సంబంధం లేకుండా అవి తెచ్చుకోండి బయట నుంచి, అవి తినేసేయండి. బాగా వెయిట్ కొన్నారంటే తగ్గించుకోండి. అవి పచ్చివి డైరెక్ట్ తీసుకోవచ్చు, ఇంకా వేపాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫ్రెష్ ఉన్నప్పుడే తినేసేయండి. ఈ ఫ్రెష్నెస్ పోయింది అనుకో, ఒక 2-3 రోజులు అక్కడే పెడితే మళ్ళీ బూజు లాగా వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ వేపాల్సి వస్తుంది వాటిని. కానీ డైరెక్ట్ పచ్చివి తినొచ్చు శనక్కాయ. బయట ఉంటే పలుకులు బాగా వచ్చేస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. అలాగే మీరు సమగ్ర జీవన శైలిలో కూడా ముద్రాలు నేర్పించడము, మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్తే దాంట్లో ఏది ఉపయోగపడుతుందో అది తీసుకోవడము, మీ అనుభవాలన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు మీకు. లక్ష్మీపతి సార్, మీ అనుభవాలు చెప్పండి సార్, ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది ఏంటి అనేది. నమస్తే మేడం, నా పేరు లక్ష్మీపతి అండి. మాది మదనపల్లి, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను అక్టోబర్లో వచ్చాను ధ్యానంలోకి. నాకు ఇట్లా ఫేస్బుక్ లో అట్లా చూసి జాయిన్ అయినాను. నేను నా మిస్సెస్ ఇద్దరు కూడా జాయిన్ అయినాము. రెగ్యులర్ గా చేస్తున్నాము. ఎప్పుడన్నా ఒక రోజు మిస్ అవుతుంది. మేము క్లాసెస్ అటెండ్ కాకపోయినా మెడిటేషన్ అనేది వదలకుండా ఖచ్చితంగా చేస్తున్నాము. ఒక పూట గ్యారంటీ, ఒక వీలైతే 2 పూటలు కూడా చేస్తున్నాము. క్లాసెస్ కూడా అంతే, ఒక మార్నింగ్ నైట్ వీళ్ళు ఉన్నప్పుడు నైట్ కూడా అటెండ్ అవుతూ ఉంటాము. ఇది చేయడం వల్ల జీవన శైలి అయితే బాగా ఖచ్చితంగా మారింది. కొద్దిగా మాట్లాడే విధానం కానీ, ఎవరితో ఎట్లా నడుచుకోవాలనేది అన్ని బాగా తెలిసింది. ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు కాబట్టి వీలైనన్ని తెలుసుకొని పాటించడము. సార్ చెప్పినట్లు ఇట్లా నూనె అట్లా కొద్ది కొద్దిగా మారుస్తున్నాము, చేంజ్ చేస్తున్నాము. ఈ కొద్ది అంతా ఆల్మోస్ట్ బాగుంది. నాకు అలర్జీ ప్రాబ్లమ్స్ ఉందండి, దానికి టాబ్లెట్స్ సీజన్ అయితే బాగా ఎక్కువ వాడేవాడిని. ఇప్పుడైతే ఏం వాడడం లేదు, అంత బాగుంది, క్లీన్గా బాగా నీట్గా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉమా మేడం గారికి, రంగనాథ్ మాస్టర్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు, ధ్యానం కూడా మానకుండా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది సార్ మీ అనుభవాలు. ఇంకోటి ఏంటంటే సార్, ఒకటి మాస్టర్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చెప్తారో సబ్జెక్టు అనేది
అవగాహన అనేది అంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఆ పర్టికులర్ పర్సన్ అని కాదు. ఎవరు ఏం చెప్తారనేది మాకు కూడా తెలీదు. మేము అంటే ఈ డేట్స్‌లో వాళ్ళని పెట్టేటప్పుడు వాళ్ళేం చెప్తారు సబ్జెక్ట్ ఇదని ఇస్తారు. కాకపోతే ఎటో ఎళ్ళిపోతూ ఉంటారు. అన్నీ తీసుకున్నారు. అదే బావుంది అంటే మీ స్థితి, వాళ్ళ స్థితి మ్యాచ్ అయినట్టు. దానికి మేము కూడా ఏం చేయలేము. అంటే పర్సనల్‌గా ప్రత్యేకంగా మాట్లాడొద్దు. ఎందుకంటే జ్ఞానము క్లాస్‌లో అడిగితే మనతో పాటు ఇంకెంతో మంది తీసుకోగలరు. ఆ క్వెషనే గనుక ఇక్కడే అడిగితే అలా పంచుకోవచ్చు. లేదు మీరు అలా మాట్లాడుకున్నారనుకోండి, వాళ్ళు సరే సరైన విధానంలో మీరు సరైన విధానంలోనే పోతున్నారనుకోండి, మీ మీ దాంట్లో చిన్న బీజమే చాలు పెద్దది అవసరం లేదు. చిన్నదే పడిందనుకోండి, అది పెద్ద మహావృక్షం అయితూ ఉంది. కాబట్టి నెగెటివ్‌గా ఏమైనా వస్తే అలాంటిది చూసుకోండి. అసలు ఏది మనకు యూజు, ఏది ఉపయోగము, ఏది ఉపయోగం లేదు. ఇప్పుడు నేను కర్మ విపాక ధ్యానం చేపిచ్చిన. ఉపయోగం ఉన్నవాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. లేని వాళ్ళు చేసుకోవట్లేదు. ఒక వ్యక్తిని, ఒక సంస్థని మనం తప్పు పట్టేది లేదు. వాళ్ళు వాళ్ళ మీద ప్రాక్టీస్ చేసుకొని ఎంతో మంది మీద ప్రాక్టీస్ చేసి, అది బాగా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. అందరికీ అవసరం గాబట్టే అంత బాగా జరుగుతుంది. అట్లా అంటే నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. కాబట్టి అలా ఉంటాయి. ఎవ్వరిని ఎక్కడ గూడా తప్పు పట్టేది లేదు. వాళ్ళ అనుభవమే జ్ఞానం గాబట్టి, మన అనుభవమే మనం జ్ఞానము. ఊరికే చెప్పారు గదా! అని వాళ్ళేదో పుస్తకం వచ్చి చదివి ఇక్కడ చెప్పినా, లేదు వాళ్ళు ఊరికే ఎక్కడో విన్నది చెప్పినా, ఏది చెప్పినా గూడా మనం దాని వెంటనే పోయినామనుకోండి, ఎక్స్‌పీరియన్స్ చేయకుండానే చెప్పిందే విని మానేసుకోవడము, చెప్పిందే విని అలాగా ముందుకు పోతున్నామనుకోండి, అప్పుడు మనమే లాస్ అయితాము. వాళ్ళకైతే ఎక్కడ గూడా ఎటువంటి లాస్ గూడా ఉండదు. అంటే పిరమిడ్ మాస్టర్‌లంటే అందరూ గూడా కరెక్ట్‌గా ఉంటారని గాదు. బ్లాక్ టీ షర్ట్స్ అంటారు. నక్షత్ర మిత్రులు బుక్ చదివితే గనుక మీ అందరికీ అవగాహన అనేదొస్తది. ఏంటి అంటే మన దాంట్లోనే, మన మధ్యలోనే నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటది. దైవశక్తి ఒకటి, దైవశక్తి కానిది ఒకటి. నెగెటివ్ ఒకటి, పాజిటివ్ ఒకటి. పాజిటివ్ అంటే దైవశక్తి అనుకుందాము, పరమాత్మ శక్తి. పాజిటివ్ అంటే ఎట్లా ఇప్పుడు నేనున్నాను. నేను సేవ జేయాలి, బావుండాలి అనుకుంటున్నా. ఆపోజిట్ నా ఫ్రెండే ఉన్నారనుకోండి. ఆమెలో వేరే గుణాలున్నాయి. చాలా మందిని చంపాలి, ఒక బాంబ్ బెట్టాలి, ఇంకోటని ఉందనుకోండి. ఇప్పుడు ఆమె నెగెటివ్ ఉంది. నేను పాజిటివ్ ఉన్నా. కాకపోతే ఇద్దరము వచ్చి క్లాస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు విప్లవము ఉంటుంది. ఇప్పుడు బాంబేసి డైరెక్ట్ చంపడమే కాదు. మాటల ద్వారా గూడా కొన్ని చేయొచ్చు. ఒక విప్లవంలాగా. అంటే మన మధ్యలో గూడా ఆ బ్లాక్ టీ షర్ట్స్, ఆ నెగెటివ్ వీళ్ళు అందరూ సాధన చేసి కరెక్ట్ వేలో వెళ్తున్నారు. లేదు వీళ్ళని వెనక్కి లాగి ఆ వే గాదు ఇది రాంగు. ఇందులో గూడా రాంగ్ ఉంటుంది. తెలుసుకోండి అని చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. మన మధ్యలోనే ఉంటారు. కాబట్టి గమనించుకొని మనం ముందుకు పోవాల్సిందే. మాస్టర్స్ ఎలాంటి వాళ్ళొస్తారనేది మాకు గూడా తెలీదు. వాళ్ళేం మాట్లాడతారనేది కూడా మాకు గూడా తెలీదు. ఏమొస్తదో వాళ్ళ నోటి నుంచి అనేది. అదే చూసుకోండి. ఇప్పుడు నెగెటివ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. దాన్నే మనం బాగా చూస్తున్నాం. లేదు బాగా వింటున్నాము. లేదు వాళ్ళతోటే మాట్లాడతామనుకుంటే ఇక్కడ ఎవరు చేసేది గూడా ఏం లేదు. ఇంకోటేంటంటే మాస్టర్స్ క్లాస్‌లో చెప్పే విధంగా బయట ఉంటారని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే మాస్టర్స్‌తో ఎక్కువ కనెక్టివిటీ నాకు ఉంటుంది గాబట్టి. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అంతే. నా ఒపీనియన్ ఇది. నా ఒపీనియన్ మాత్రమే. మీకెలా అనిపిస్తే అలా చేయండి మాస్టర్స్ ప్రతి ఒక్కరు గూడా. ఇలాంటి అవగాహన అయితే చేసుకోండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అనంతలక్ష్మి మేడం. మీరెక్కడి నుంచొచ్చారు? మీ పే మీరు ధ్యానంలోకొచ్చినాక ఎలా ఉంది? ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంది? మేడం నేను హిందూపూర్‌లో ఉంటాను మేడం నేను. ఓకే మేడం. నేను 11-12 మధ్యాహ్నం పూట మెడిటేషన్‌లో జాయిన్ అవుతున్నాను మేడం. ఓకే మేడం. అంటే పొద్దున పూట కూడా 6 అట్లా కొంచెం టైం మంచి విషయాలుంటాయి. ఆత్మజ్ఞానం మంచి విషయాలు చెప్తున్నారు అని టైం బట్టి జాయిన్ అవుతుంటాను. మంచిగా అనిపిస్తుంది మేడం. ఆనాపానసతి చేస్తూ ఉంటాను. మ్యూజికల్ దీంతో పాటు మంచిగా అనిపిస్తుంది మేడం. రిలాక్స్ అనిపిస్తుంది. తర్వాత కాన్సంట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడి దయ వల్ల ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆధ్యాత్మిక మార్గంగా ముందుకు వెళ్ళాలని, ఆయనని ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం నేను. మీ ధ్యానం సజెషన్స్ బాగుంటాయి. ఎట్లా చేయాలా
ఏ విధంగా చేయాలని సజెషన్ చెప్తుంటారు. అందరూ అనుభవజ్ఞులంతా చెప్తుంటారు విషయాలు. అవన్నీ వింటూ ఉంటాను. హ్మ్. నాకు సరిపోయిన కొన్ని విషయాలన్నీ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను మేడం నేను. చాలా బావుంది. ధ్యాన మార్గంలో తీసుకెళ్ళడానికి. ఇంతమందిని ధ్యాన మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫౌండేషన్ వాళ్ళు. చాలా సంతోషం మేడం. బావుంది. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకోటేంటంటే, మంచి విషయాలు చెప్పేటప్పుడే వింటాము అని గూడా కాదు మేడం. అంటే మంచి మాస్టర్స్ ఆ! వచ్చి మంచి క్లాస్ ఉందనుకుంటేనే అది ఆ! వింటామనేది కాదు. లేదు హ్మ్. ఇంకొక ఒపీనియన్ గూడా ఉంటుంది మనకు. ఇది హ్మ్. నాకు తెలుసు ఆల్రెడీ. హ్మ్. ఇంకా ఎందుకు వినడము అంటే, ఇప్పుడు హ్మ్. ఈరోజు నేను ఇంతకుముందు అదే క్లాస్ విన్నా. ఆ రోజు ఉన్న స్థితి ప్రకారము ఆ రోజు కొన్ని పాయింట్‌లనే పట్టుకోగలిగిన. ఈరోజు హ్మ్. సేమ్ క్లాసు అంటే ఒకటే వీడియో ఇంకోసారి విన్నప్పుడు గూడా, హ్మ్. ఈరోజు ఎక్కువ పాయింట్లు పట్టుకోగలిగిన అంటే, ఆ రోజు నేను కొంచెం నా స్థితి తక్కువలో ఉంది. ఇప్పుడు కొంచెం పెరిగింది. దాన్ని బట్టి తీసుకుంటా. అలా మాస్టర్ క్లాస్ చెప్తున్నారంటే, ఇంతకుముందు చెప్పిన మాస్టర్‌కి హ్మ్. ఆయన చెప్పిన దాంట్లో పాయింట్స్‌కి, ఈయన చెప్పిన దాంట్లో పాయింట్స్‌కి గూడా ఆహ్, డిఫరెన్స్ అనేది ఉంటదనమాట. అట్లా మనం చూసి ప్రతి హ్మ్. ఒక్కరిది ఏదైనా మేడం ఏ క్లాస్ చెప్పని వాళ్ళు అంటే అస్సలు ఎటువంటి జ్ఞానము లేదు అనుకోవడానికి లేదు. ఇక్కడికొచ్చి కూర్చున్నారంటే వాళ్ళు కాదు క్లాస్ చెప్పేది. మాస్టర్స్ చెప్పిస్తున్నారనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్సే అవును. మాట్లాడిస్తారు వాళ్ళతో. కాబట్టి అవును. ఆ! ఇంకా వాళ్ళ నుంచి ఎన్నో పాయింట్సొస్తాయి. మనకు కావాల్సిన జ్ఞానము ఆ మాస్టర్ చెప్పిన రోజే రావచ్చు. ఆ రోజే మనం మిస్ అవ్వచ్చు. కాబట్టి హ్మ్. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకొచ్చు గదా! నాకు తెలుసు గదా! అని ఉంటే మనం ఎప్పుడు గూడా ఏమీ నేర్చుకోలేము. అక్కడే లేదు మేడం. అట్లా ఆగిపోతుంది. ఏం లేదు. కాకపోతే కొంచెం ఇంట్లో పనులు కొద్దిగా అట్లా ఉంటుంది గదా! ఇబ్బంది. అందుకని అంటే మీ ఆ! ఒక్కరికే కాదు మేడం. ఈవెన్ సీనియర్స్ వాళ్ళు గూడా ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఇందులో ఆ! మెయింటైన్ అయ్యే వాళ్ళకి గూడా ఒక ఆలోచననే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జనరల్‌గా చెప్తున్నాను నేను అందరికీ గూడా. సరే. ఎందుకంటే అలాంటి ఆలోచన, అలాంటి ఒపీనియన్ తీసేసుకొని విన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం అనేది మనం అందుకోగలుగుతాం. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే మేడం. చాలా బావుంది మీ స్థితి. అలాగే ధ్యానం చేసుకోండి. సజ్జన సాంగత్యంలో గూడా ఉండండి. వీలైతే ఓకే. పుస్తకాలు గూడా చదవండి. ధ్యాన సాధన ఇంకా ఇంకా పెంచుతూ పోండి మేడం. ఈరోజు 1 అవర్ చేసినామా, రేపు ఆ! ఒక 10 నిమిషాలు ఇంకొంచెం పెంచుకుంటాము. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అట్లా 3 గంటల్లోకి రావడానికి ప్రయత్నం అనేది చేయండి మేడం. థాంక్ యూ. ఓకే థాంక్ యూ సో మేడం. మచ్ మేడం. థాంక్ యూ మేడం. ఓకే. ఓకే. యోగా గూడా అవసరం మన శరీరానికి. శరీరం బావుండాలి. ఓన్లీ మనం ఆత్మ కోసం మాత్రమే చేయడం గాదు. అంటే ఎక్సర్‌సైజు, ప్రాణాయామము, సరైన ఆహారము, అలాగే మనకు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇవన్నీ గూడా ఇంపార్టెంటే గాబట్టి, ఏది ఎక్కడ గూడా మిస్ చేసుకోకండి. మనకు చక్కటి అవకాశం మేడం ఈరోజు చెప్పిన యోగా రేపనేది చెప్పరనమాట. మార్చి మార్చి చెప్తూ ఉంటారు. తను గూడా వేరే తనకు క్లాస్ గూడా ఉంటుంది. మనకిక్కడొచ్చి చెప్తారు అంటే, మనం వీడియోస్ ఆన్ జేసుకొని చేస్తే, ఒకవేళ మనం సరిగ్గా చెయ్యట్లేదు అంటే, మేడం చెప్తూ ఉంటారు. ఎలా చెయ్యాలి, ఏంటి అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా దాన్ని యూజ్ చేసుకోండి. మనం ఏదో మనకు కుదిరిన టైంలో మనం ఫుడ్ తిన్న తర్వాత చేసేదానికంటే, అది ఎర్లీ మార్నింగ్ అయితే మనం వాటర్ గూడా ఇంకా ఆ టైంలో తీసుకున్నా, తీసుకోకపోయినా పర్వాలేదు గాబట్టి చేయగలుగుతూ ఉంటాం గాబట్టి చక్కటి అద్భుతమైన అవకాశం యోగా పొద్దున్నే మనకు చేయించడము అర్ధగంట అనేది. మనం బయటికెళ్ళి చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఆఫీస్‌కి వెళ్ళాల్సిందే ఉంటది. కాబట్టి అందరూ బిజీగా ఉంటారు కాబట్టి, ఆ అవకాశాన్ననేది అందరూ యూజ్ చేసుకోండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. థాంక్ యూ. పద్మ, పద్మ మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. పద్మ మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి. వెంకటేశ్వర్లు సార్ మాట్లాడండి సార్. మేడం కట్టాలకు పోవాలంటే ఏ రైల్వే స్టేషన్ నుంచి దగ్గరగా ఉంటుంది? లేకపోతే ఏ బస్ స్టేషన్ దగ్గరగా ఉంటుంది? అంటే బస్సు హైదరాబాద్ పోతే ఏ బస్ స్టేషన్‌లో దిగితే బావుంటుంది మేడం? ఎక్కడి నుంచి ఏమైనా ఐడియా ఉందా మేడం? ఎంజీబీఎస్సీ సార్. ఎంజీబీఎస్. ఎంజీబీఎస్. అవును సార్. ఎంజీబీఎస్ అంటే మేడం? ఎంజీ బస్ స్టాండా మేడం? ట్రైన్ అవును సార్. అవును సార్. ఎంజీబీఎస్ అంటారు. ఆహా! అవును సార్. అది ఏ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది? ఏమైనా ఐడియా ఉందా అంటే మేడం? మీరు ఎటునుంచొస్తారో దాన్ని బట్టి మీరెక్కడ దిగుతారు మేడం అనేది నేను కూడా కడప ఉంటుంది. కడప కడప నుంచి రావాలనుకుంటున్నాను మేడం. మీరెక్కడ సార్ సికింద్రాబాదా?
నేను కడప నుంచి రావాలనుకుంటున్నాను. కాబట్టి ఇంకా అంటే ఎక్కడ మీ దిగితే స్టేషన్ బాగుంటుంది? ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడుంది సార్? హైదరాబాద్ అంతే మేడం. హైదరాబాద్లో ఎక్కడ దిగమంటే అక్కడ దిగుతాను మేడం. అదే ఏది దగ్గరగా ఉంటుంది, ఏది కన్వీనియంట్గా ఉంటుంది, అందుకోసం అడుగుతున్నాను. అంటే సికింద్రాబాద్ నుంచి వస్తే ఒక వే ఉంటుంది సార్. ఆ, లేదు మలక్పేట కూడా ఉంటుంది కదా. అవును మేడం. ఉమ్, అట్లా ఒక వే ఉంటుంది. అట్లా మీరు ఏ వే నుంచి వస్తారనే దాన్ని బట్టి ఉంటుంది సార్. సరే మేడం. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వచ్చినాను అనుకోండి మేడం. అప్పుడు ఎక్కడ మేడం, ఎక్కడ దిగాలి మేడం? మీరు నెంబర్ తీసుకోండి సార్. ఆ టైంలో మీరు ఏమైనా ఉంటే కనుక మీకు డౌట్స్ ఉంటే నా నెంబర్ తీసుకోండి, చెప్తాను నేను. 8886. ఒక్క నిమిషం మేడం. చాట్ బాక్స్లో పెడతాను సార్. ఈలోపు చాట్లో పెట్టేస్తాను. పద్మ మేడం మీరు మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. పద్మ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను క్లాసెస్కి చాలా రావట్లేదు మీరు. ఫంక్షన్స్ అవి ఎక్కువైపోయి రాలేదు మేడం. ఈ రోజే జాయిన్ అయ్యాను. ఓకే మేడం. ఎలా ఉంది మరి సజ్జన సాంగత్యానికి, స్వాధ్యాయానికి, ధ్యానానికి దూరం అయితే? చాలా డిస్టర్బ్ గా ఉంది మేడం. ఎప్పుడు జాయిన్ అవుతాను అని ఉంది. ఓకే. ఇవాళ జాయిన్ అయ్యాను. చాలా బాగుంది. నాకు దీంట్లో ఉన్నప్పుడే బాగుంది. ధ్యానం చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది, అన్ని బాగుండేది. ఇవాళ మార్నింగే జాయిన్ అయ్యాను. ఇవాళ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మీ దాంట్లో నాకు తెలిసి డిసప్పేరింగ్ అని పెడుతూ ఉంటారు. అలా ఏమన్నా పెట్టారో చూసుకోండి. అలా పెడితే కూడా ఎవరేం పంపించినా కూడా అన్ని క్లియర్ అయిపోతాయి అన్నమాట. అలాంటి ఆప్షన్ ఉందేమో పాపకు చూపించండి, అది తీసేయండి వాట్సాప్లో. ఎయిట్ మేడం ఉందంటున్నాడు ఆ మేడంకి. సెల్లోనా, సెట్టింగ్స్ లోనా? లేదు లేదు మేడం. ఈ ఫోన్లో ఇప్పుడు నేనేమన్నా పంపించాను అనుకోండి, అంతా క్లియర్ అయిపోతున్నాయి ఆమెకి. అది డిశ్చార్జబుల్ ఏదో వస్తుంది స్క్రీన్ మీద అదే 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 దాంట్లో పెట్టి ఉంటారు. అవర్స్ కానీ, వీక్, మంత్ కానీ పెట్టి ఉంటారు. అలా అవి క్లియర్ చూసుకోండి. అయిపోతాయి. క్లియర్ అయిపోతున్నాయి. మాట్లాడండి మేడం ఇంకా. మేడం ఇంకేం లేదు మేడం. నేను జాయిన్ అవ్వలేదు కదా ఈ మధ్య ఈ క్లాసులు రోజుకి అయిపోతుంది మేడం. ఇది మార్నింగ్ ఇప్పుడు 11 గంటలది అయిపోతుంది. రాత్రిది కంటిన్యూ చేయండి. అలాగే ఇప్పుడు మనకి సెప్టెంబర్ 1 నుంచి కంటిన్యూ చేయండి. ఇంకా యోగా అన్ని కూడా ఉంటాయి కాబట్టి రోజు రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ గ్యాప్లో కూడా ధ్యానం అదే చేసుకోండి, వీడియోస్ వినండి. బుక్స్ కూడా ఏమైనా ఉన్నా, లేదంటే మనకు పీడిఎఫ్స్ పంపిస్తూ ఉంటారు కదా. పీడిఎఫ్ తీసుకొని చదువుతున్నాను. అవైనా చదవండి మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లావణ్య మేడం. రమేష్ సార్. ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ ధ్యానం చేసి చాలా బాగుంటుంది మేడం. ఓకే సార్. నాలో చాలా చేంజెస్. మీ చేంజెస్ ఏంటో చెప్పండి సార్. అందరు కూడా మీ అనుభవం వింటారు. మేడం ఇప్పుడు ఎదుటి వాళ్ళు మారటం కాదు, మనమే మారాలని తెలుసుకోవడం. గుడ్ సార్. ఎక్సలెంట్. దీన్ని మించిందే లేదు ఇంకా. అదే మేడం, మీరు కర్మ విపాకదానం చెప్పిస్తున్నారు మేడం. అందులో ధ్యానం మేడం. అయితే కూడా చాలా బాగా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే సార్, మీకు గణేష్ నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళా మనకు నైట్ టైంలో సేమ్ అదే లింక్, కాకపోతే 9 నుంచి 10 ఉంటుంది. దాంట్లో మాత్రము నాగదోషంది ఒక 11 రోజులు మాత్రమే పెడతాము. అప్పుడు జాయిన్ అయి చేసుకోండి. అదున్నా కూడా కొంచెం మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అలాంటివి ఉంటాయి కాబట్టి అది చేసుకోవచ్చు. నేను టైమింగ్ చెప్తా, ఎప్పుడన్నా మీరు టచ్ లో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. 5వ తారీఖు నుంచి ఉంటుంది. 5వ తారీఖు? అవును సార్. సరే. ఇవి అయితే మధ్యాహ్నం కంటిన్యూ అవుతుంది. అది మీరు ఇప్పుడు రెగ్యులర్ చేసేది కంటిన్యూ అవుతూ ఉంటుంది.
ఆ, నేను నైట్ క్లాస్ మార్నింగ్ క్లాస్ లో జాయిన్ అవుతా మేడం. సార్ నైట్ మార్నింగ్ క్లాస్ బాగా చెప్తారు మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అనుభవం అయితే పొందారు మీరు. అవతల వాళ్ళు మారాలి కాదు, మనమే మారాలి అనేది అద్భుతం అది. ఎంతసేపటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే పక్కవాడి మీదే తోసేసి వాడే ఇలా చేశారు, వాళ్ళే అలా చేశారు, వాళ్ళ వల్లనే నేను ఇలా ఉన్నాను, మొత్తం వాళ్ళ మీదనే తోసేస్తూ ఉంటాం. ఎంతసేపటికి మనకు మనం సెల్ఫ్ గా ఒప్పుకోము. కాబట్టి మీరు చక్కటి అంటే నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అంటే మిమ్మల్ని మీరు మార్చుకున్నారు చూడండి. అది ఒక్కటే మాట మాత్రమే చెప్పిన. నేనేమి ఎక్కువ కూడా చెప్పలేదు. సార్ మనం సార్ మారాల్సింది, అవతల వాళ్ళు కాదు అని మీకు. నిజంగా మిమ్మల్ని మీరు మార్చుకున్నందుకు ఇదైతే ఆనందకరమైన విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే ఒకటి అక్కడ మీరు ఇంకోటి ఏంటంటే మార్చుకున్నారు ఓకే, కానీ ఎప్పుడో ఒకసారి పడిపోతూ ఉంటాం, బాధ కలిగిద్ది. కలిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారంటే నేను గతంలో వాళ్ళకి ఎంతో కలిగించాను కాబట్టి ఇలా చేస్తున్నారు అనేది మీరు అనుభవంలో ఎప్పుడు ఉంటే మీకు బాధ ఉండదు. నేను చేసి ఉంటాను కాబట్టే నన్ను ఇలా చేస్తున్నారు వీళ్ళు అని ఒక్కటి మీరు అనుభవంలో ఎప్పుడు ఎరుకలో అది తిరుగుతూ ఉండాలి మీకు. ఇది వచ్చినప్పుడు వీళ్ళు బాధ కలిగించారనేది గుర్తొచ్చినప్పుడు కూడా మీకు వెంటనే అది గుర్తు రావాలి. ఇదైతే ఖచ్చితంగా మీరు చేస్తూ ఉండండి ఎప్పటికీ. చేస్తే మీకు బాధ కలగదు, కర్మ కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. మనం అక్కడ చేయించినప్పుడే కాదు, మీరు ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే అది జరుగుతూ ఉంది సార్. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది కూడా అది ఎరుకలో పెట్టుకోండి. నేను కలిగించాను కాబట్టే వీళ్ళు ఇలా చేస్తున్నారు. అలా నేను వాళ్ళ పట్ల నేను చేసినందుకు వాళ్ళకు సారీ అన్నట్టు. అదే నన్ను క్షమించండి, మీ పట్ల నాకు తెలియక అజ్ఞానంలో ఏం చేశానో నన్ను క్షమించండి అనేది మాత్రము అనుకోండి మీరు. అప్పుడు అజ్ఞానంలో ఉండి చేశాను, ఇప్పుడు అలా చెయ్యను అనేది మీరు ఎప్పటికప్పుడు మీ మనసులో ఒకేసారి అప్పుడు కూర్చున్నప్పుడే చేయడం కాదు, మీ మనసులో ఎప్పటికప్పుడు అనుకోవచ్చు. సరే, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి సార్, దాని గురించి నేను చెప్తాను ఇంకా క్లియర్గా. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను 1 year అవుతుంది మేడం క్లాస్ లో జాయిన్ అయ్యి. అదే సార్, నాకు 1 year నుంచి ఏం చేంజ్ కాలేదు మేడం. మొన్న ఈ 1 month నుంచి చాలా చేంజ్ అయింది. అదే సార్, ఇప్పుడు చెప్పాను కదా, అంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది. మీకు అది అవసరం కాబట్టి ఇప్పుడు ఆ భగవంతుడు అక్కడికి చేర్చాడు అంతే. అంటే ఆ జ్ఞానాన్ని మీరు పట్టుకోగలిగారు. చేర్చారంటే ఎక్కడికో వెళ్ళిపోయినామని కాదు. ఆ జ్ఞానం అనేది మీరు అందుకోగలిగారు. ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, పొందుతున్నారు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ క్లాస్ కూడా బాగా చెప్తాను మేడం. ఓకే సార్, మీకు ఏది అవసరం ఉందో అదే తీసుకోండి అందులో. నేను కంపల్సరీ జాయిన్ అవుతున్నాను. ఏదైనా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు చూడండి, అలా ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మాత్రమే గట్టిగా పట్టుకోవాలి. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీపతి సార్ అన్మ్యూట్ చేసుకున్నారు. 9 రోజులు ఏదో క్లాస్, ఏం క్లాస్ మేడం? సర్పదోషం గురించే? మీరు నాకు మెసేజ్ చేయండి సార్, నేను చేస్తానులేండి మీకు మెసేజ్ దాని గురించి. ఓకే, సరే. ఓకే సార్, థ్యాంక్ యూ. సుజిత మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. అందరూ చక్కటి అనుభవాలు చక్కగా చాలా బాగా చెప్పారు మేడం. అందరూ కూడా మీ అనుభవాలు కూడా కావాలి మేడం మాకు. ఇప్పుడుదా మేడం పాస్ట్ లోదా? పాస్ట్ గుర్తొచ్చిందా అంటే తెలుసుకున్నారా? పాస్ట్ చూసుకున్నారా? పాస్ట్ లో కూడా ఎక్కువ ఎప్పుడు కూడా మెమొరీ ఎక్కువ ఉంటుంది మేడం. నాకు మర్చిపోవడం అంటూ జరగదు. పాస్ట్ అంటే మేడం మన లైఫ్ లో కాదు నేను అనేది, గత జన్మలో చూసుకున్నారా అని. గత జన్మలో ఒక్కొక్కసారి నేను ఎవరు అని అనిపిస్తూ ఉంటుంది, అది ఇంకా రాలేదు. ఓకే. నాకు బాగా చైల్డ్ 16 years నుంచి కూడా నేను ఎవరు అన్న ఆలోచన వస్తూనే ఉంటుందన్నమాట. అది ఇంకా మరి ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫ్యూచర్లో మేబీ అవ్వచ్చని అనుకుంటున్నానండి. వస్తుంది మేడం, అనుభవంలోకి వస్తుంది. అంటే మేడం ప్రాక్టీస్ కూడా మనం
దాని మీద ఎక్కువగా పెట్టాలి. చదువుకునేటప్పుడు చదువు మీద, ఆ తర్వాత మనం కాంపిటీషన్ వీటికి పెడతాం కదా ఎక్కువ ఎఫర్ట్. దానివల్ల మనం దీని మీద ఎక్కువ చేయలేం. గతంలో అయితే నాకు పత్రిసారే ఏదో చెప్పినట్టుగానే అప్పుడు వచ్చింది ఫస్ట్ టైం ధ్యానంలో ఎక్స్పీరియన్స్. ధ్యానంలో వచ్చిందా మేడం? ధ్యానంలోనే నేను జస్ట్ కూర్చున్న కొన్ని సెకండ్స్లోనే వెంటనే నాకు చాలా అద్భుతం జరిగినట్టు వచ్చిందనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ చాలా చక్కటి అది అనిపించింది. తర్వాత అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావాలి అంటే అంత మళ్ళీ అంత శూన్యం కావాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా పర్వాలేదండి, బాగుంది. అంటే ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే మళ్ళీ కూర్చొని ధ్యానంలో అడగడము, లేకుంటే కనీసం తెల్లారైనా అడగడము. సార్ మీరు అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే అడగడము. సార్ మీరు ఏదో జ్ఞానం అందించారు. కాకపోతే నేను అప్పుడు ఎరుకలో లేను. నాకు అర్థం కాలేదు. నేను తీసుకోలేకపోయినాను అని అడిగితే గనక, అడిగి ధ్యానంలో కూర్చుంటే గనక ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మళ్ళీ వస్తూ ఉంది. ఆయనే చెప్పారు నాకు ధ్యానం అనేది చాలా వండర్గా. అసలు అంతకుముందు కూర్చున్నప్పుడు మనకి నా అంతటి నేనే ధ్యానం చేసుకోవడం, అప్పుడు ఇంత ప్రచారం లేదు కదా మేడం, ఎవరు చెప్పలేదు కదా. అసలు ఏం అప్పుడు ఇంకా చెప్పారనేది గుర్తుందా మేడం మీకు? ఏం చెప్పారనేది ఆయన ధ్యానం వల్ల లాభాలు అనేది నేను చూసానండి. మామూలు అప్పుడు సార్ చెప్పేది చాలా సంవత్సరాల క్రితం చెప్పారు. ఇది ఇయర్స్ బ్యాక్ చెప్పారు సార్. ఇది చెప్పినప్పుడు అదే నాకు ఆయన డైరెక్ట్ గా ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్పారనమాట. ఆ ధ్యానం మెడిటేషన్ నేర్పించారు నాకు. అక్కడే కూర్చుని నా దగ్గరే కూర్చుని చెప్పారు. అది నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు మీకు మెడిటేషన్ చేయించారు సారు అంతేనా? అవును, అవును. చెప్పిందైతే ఏమీ గుర్తులేదు. కేస్ అయితే గుర్తుంది, అన్ని గుర్తున్నాయి మేడం. నాకు ఆయన ఒరిజినల్ గా ఆయన చెప్పారు. నేను కళ్ళు మూసుకుని ఎప్పుడైతే కూర్చున్నానో వెంటనే ధ్యానం చెప్పారు ఆయన. ఇప్పుడు మనం ఎలా చెప్తున్నాం అలా చెప్పారు, కానీ పరిచయం లేదు సార్. అన్నీ కూడా అప్పుడు ఎక్కువగా సిటీ కేబుల్ ఛానల్లో ఇది ఒక ఈవినింగ్ ఎప్పుడో వేస్తూ ఉండేవారు మేడం. ఇప్పుడు అది ఒక సినిమా కూడా ఉంది కదా మేడం, మూవీ ఉంది కదా మనకి, స్పిరిచువల్ రియాలిటీ మూవీ కూడా వేస్తూ ఉండేవారు అనమాట. అది ఒకటి నేను ఇవి పత్రిసారివి చూశాను. చూసి అప్పుడు అంతకుముందు కూడా నాకు కొంచెం 15 years అప్పుడే కొంచెం ధ్యానం గురించి అవగాహన ఉంది, మెడిటేషన్. ఎందుకనో తెలీదు, అంతకుముందు మనకు తెలియదు మెడిటేషన్ గురించి. బాబా గారి భక్తులం చిన్నప్పుడు. అయితే 15 years తర్వాత ఈశ్వరి కుమారీస్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి మెడిటేషన్ ప్రతిరోజు మురళి వినిపించేవారు. మనం సజ్జన సాంగత్యం అంటాం, వాళ్ళు వచ్చి మురళి చెప్తారనమాట. మురళి అంటారు. ఆ మురళి చెప్తూ ఉన్నప్పుడు మెడిటేషన్ కూడా కొద్ది సెకండ్స్ చెప్పేవారు. అలాంటిది అలా నేను కూడా దానికి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళలేదు, స్టడీస్ ఉన్నాం కాబట్టి. సో ఇది మాత్రం బాగా నేర్చుకున్నా. అయితే మొత్తం మీద ఏదో కారణం ఉందని అనిపిస్తూ ఉంటుంది మేడం. ఏదో ఎక్కడో నాకు కారణ జన్మరాలనే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఏంటంటే ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఎరుకుతూ ఉండి శూన్యం చేసుకోవడం వల్లే మన మనసుని ఎప్పుడూ కూడా, అంటే ప్రతిరోజు నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ రోజు ఏం జరిగింది దాన్ని బట్టి మనం కష్టమైనా నష్టమైనా సరే ఇలాంటివి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే వాటిని ఓవర్కమ్ చేయడం కాదు, కానీ దాని నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూ ధైర్యంగా ముందుకెళ్తూ మనం అనుకున్న దాన్ని స్టాప్ చేయకూడదు. మెడిటేషన్ అంటే కష్టం వచ్చిందని మానేయకూడదు. మనం ఏం చేస్తున్నాం, క్లాస్లో ఏవో పనులు ఉంటున్నాయని చెప్పి మానేస్తున్నాం, కానీ మిగతా విషయాలు బ్రష్ చేస్తున్నాము, స్నానం చేస్తాము, కొంత మొబైల్తో స్పెండ్ చేస్తున్నాం కదా. ఈ టైం తగ్గించుకుంటే మనం అనుకునే ఈ
క్లాసెస్ కూడా నేను అందుకే మేడం ఏది కూడా మారడానికి ఇష్టపడను ఆల్మోస్ట్. కాకపోతే నాకు కొంచెం టైమింగ్ సెట్ అయినా మీరు చెప్పే క్లాసెస్ మళ్ళీ వింటూ ఉంటాను ఎప్పుడైనా తీరుబడిగా ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు వినొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానం. అదే మనకు సెట్ చేస్తూ ఉంటుంది అనమాట ఏదో ఒక టైంలో. మీరు అన్నారు కదా మన మాటే మంత్రం అనేసి, అలాగే ప్రకృతితో ఉండడం ఇవంతా కూడా మనకి నేర్చుకోవడం ఇవన్నీ అద్భుతమైన విషయాలు. అయినా ఈ మార్నింగ్ క్లాస్లో అయినా నైట్ క్లాస్లో అయినా మేడం బాగానే అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇదివరకు కొంచెం మంది రియాక్ట్ అయ్యేవారు కాదు, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అద్భుతంగా అందరూ కూడా రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు. అది గ్రేట్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుభవం చేస్తున్నారుగా మేడం, అందుకని వచ్చారు. మనకి 10 మంది ఉండనివ్వండి, 20 మెంబర్స్ ఉండనివ్వండి, మీ ఎవరో మీకు ఒకళ్ళకి కూడా పత్రి సారే వచ్చి ధ్యానం చేయించారు అంటే మీరు ధ్యానము ఖచ్చితంగా వదలకుండా చేయాల్సింది అనేది అక్కడ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మానండి మేడం ఎప్పుడు ఉంటే అంటే ఒకరి అనుభవాల్ని ఒకరు ఎనాలిసిస్ చేసేది లేదు. అవునండి. ఏంటి అంటే అద్భుతం మేడం. బావుంది మీ ఎక్స్‌పీరియన్స్ సారు చేయించడము. మీ అనుభవము బావుంది మేడం. అంటే అందరికీ మీ మీ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఏంటంటే ఓకే. మనకు గూడా సారు ఇలా వచ్చి చేయించగలడు అనేది ఒకటి తెలుసుకున్నారు. థాంక్ యూ సో మచ్ మేడం. బాగా సార్ ఎలివ్‌గా ఉన్నప్పుడేనండి నాకొచ్చారు. సార్ అప్పుడు ఎలివ్‌గానే ఉన్నారు అప్పట్లో. ఓకే. చాలా ఓకే. సంవత్సరాల బ్యాక్. ఓకే మేడం. థ్యాంక్ యూ. నాకు థాంక్ యూ అవకాశం మేడం. అందుకు. థాంక్ యూ సో మచ్ మేడం. లావణ్య మేడం. ధనలక్ష్మి మేడం. మేడం చెప్పండి. మీ అనుభవాలు ఒక 2 నిమిషాలు చెప్పండి మేడం. ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చినారు? మీ అనుభవాలేంటి? నిన్న మాత్రం నాకు డ్రీమ్స్ వచ్చాయి. ఒక గంటలోనే 2 డ్రీమ్స్ వచ్చాయి. డ్రీమ్స్ అయితే ఇక్కడ చెప్పే పని లేదు. అదైతే వాయిస్ అంతే మేడం. అది అనుభవాలంటే నాకు పెయిన్ అనేది తగ్గుతున్న బాగానే ఉంది. వాయిస్ మెసేజ్ ద్వారా మాత్రమే అలాంటివి. ఫోన్ కాల్ ద్వారా మాత్రమే. ఇక్కడ మాత్రం ఓన్లీ అనుభవాలే. ధ్యానం చేస్తే ఎలా ఉంది? ప్రశాంతంగా ఉందా? ఇప్పుడు క్లాస్‌లో చెప్పేది సమగ్ర జీవన శైలి ఏమైనా ఉపయోగపడుతుందా మీకు? మాస్టర్ చెప్పే జ్ఞానము ఏమైనా తీసుకోగలుగుతున్నారా? ఇవి. తీసుకుంటున్నాను. కొన్ని తీసుకుంటున్నాను. తీసుకుంటున్నారా ఫుల్లు? ఎప్పుడు ఎరుక స్థితిలో ఉండండి. మీరు ఉండాల్సిందైతే ఎరుక స్థితిలో అని నేను అనుకుంటున్నాను. ఏంటి మేడం అర్థం అవ్వలేదు. ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది. అర్థం అవ్వలేదు మీ వాయిస్. నా వాయిస్ డిస్టర్బెన్స్‌గా ఉందా మేడం? మీది కాదు. నాకు ఇక్కడ బయట డిస్టర్బెన్స్ గా ఉంది. అది అర్థం వినిపించలేదు అంటున్నాను. ఓకే మేడం. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం. నవనీతమ్మ మేడం. ధనలక్ష్మి మేడం. లక్ష్మీపతి సార్ అన్మ్యూట్ చేసుకున్నారా? అయ్యిందా? లక్ష్మీపతి సార్. పొరపాటుకైనా ఓకే సార్. నవనీతమ్మ మేడం. ధనలక్ష్మి మేడం. రఘు సార్. వరలక్ష్మి మేడం. వెంకటేశ్వర్లు సార్. మాస్టర్స్ అందరిని పిలుస్తూ ఉన్నాను. మాట్లాడిన వాళ్ళందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు. నాగశ్రీ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. పారిజాత మేడం. నాగశ్రీ మేడం. మాట్లాడండి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. ఒక్క నిమిషం మేడం. హలో మేడం. మేడం మాట్లాడండి మేడం. నాకైతే ధ్యానంలోకి వచ్చాక మాత్రం మార్పులు అయితే ఖచ్చితంగా వచ్చినాయి మేడం. బాగుంది, హెల్త్ బాగుంది, ప్రశాంతంగా ఉంది. నేను ఇప్పుడు కూడా అంటే ఈ 2-3 డేస్ నుంచి కొంచెం బిజీగా ఉండి సరిగ్గా యోగా కానీ ఏం చేయలేదు. కొద్ది పెయిన్స్ ఉన్నాయి మేడం.
లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ గా అనిపించింది. పొద్దున ధ్యానంలో కూర్చునేటప్పుడు కూడా వేలు అంతా నొప్పిగా అనిపించింది. ధ్యానం అయిపోయాక తగ్గిపోయింది మేడం. బాగుంది. హీలింగ్ జరిగేదంటే జరిగిద్ది మేడం అప్పుడు. అవును మేడం. అది కొన్ని అంటే ఒక్కో క్లాస్ లో ఒక్కో పాయింట్ ఏదో కొంచెం కొంచెం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాము, ఒక్కొక్కసారి ఏమో కన్ఫ్యూజ్ కొంచెం అవ్వాల్సిన క్లారిటీ. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఆ మాస్టర్‌ని అక్కడే క్లాస్‌లో అడగమనేది అందుకే. అసలు ఏంటి సార్ ఇలా చెప్పారు అని అక్కడే అడిగితే గనుక మనకు అక్కడే ఆన్సర్ ఇప్పుడు మీకే కాదు అలాంటి క్వెషన్ ఇప్పుడు లావణ్య మేడంకే ఉందనుకోండి. ఆమె అడగలేకపోతున్నారు. కానీ అడగాలని ఉంది. ఆమెకు కుదరట్లేదు అనుకోండి. ఆమెకు కూడా ఆన్సర్ వచ్చేస్తూ ఉంది గదా! అట్లా అంటే ఎంతో మందికి వచ్చేస్తుంది గదా! అలా అందుకనే అదే మేడం. అదే మేడం. ఇక్కడే పొద్దున పూట కొంచెం అంటే పొద్దున పూట కూడా కొంచెం ఎక్కువ పనే ఉంటుంది నాకు. అప్పుడు వింటూ ఉంటానన్నమాట. అన్నీ వింటూ ఎవరన్నా అడుగుతున్నప్పుడు నాకు క్లారిటీ వస్తా ఉంటదన్నమాట. అదే ఒక్కో పాయింట్ మీరు కూడా అడగండి మేడం. ఇట్లా మ్యూట్ అది ఒకవేళ వీడియో ఆన్ చేసుకునే సిట్యుయేషన్ లేకపోయినా గూడా కనీసం అన్‌మ్యూట్ చేసుకొనైనా మాట్లాడండి. అడగండి. అడిగితే అక్కడే ఆ మాస్టర్ ఆన్సర్ అక్కడే ఇస్తారు గదా! ఈ మధ్య కొంచెం క్లారిటీగానే వచ్చింది మేడం. ఈ మధ్య కొంచెం అంటే మనము మన పని మనం చేసుకోవచ్చు. మనది మనమే చూసుకోవచ్చు. మీరు కూడా చెప్పారు కదా మొన్న. అప్పటి నుంచి నాకు కూడా కొంచెం అన్నీ ప్రతి ఒక్కటి మనకి అవసరం లేదు అనేది కొంచెం లేదు క్లారిటీ. మేడం. లేదు. అన్నీ తీసుకొని అసలు మనము ఏంటి ఏమైనా రాంగ్ చేస్తున్నామా అనేది మన మీద మనకే నమ్మకం కోల్పోతూ ఉంటాము. అందుకనే ప్రతి అవును ఒక్కరు మేడం. చెప్పింది తీసుకోవద్దు. మనకు అదే ఏది అవసరమో అది మాత్రమే తీసుకోవాలి. హ్మ్. హ్మ్. ఒక్కొక్కరు అది ఒక్కో మాత్రం రకంగా రకరకాలుగా చెప్తా ఉంటారు. క్లారిటీ వచ్చింది మేడం అది నాకు. ఇంకా బానే ఉంది. హ్యాపీ. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం వెంకటేశ్వర్లు సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం నాకు కట్టాలు పోవడానికి గైడ్ చేయడానికి ఎవరైనా ఏదైనా ఒక నెంబర్ పెట్టండి మేడం ప్లీజ్ మేడం నెంబర్ చాట్లో. పెట్టాను సార్. ఇది చాట్‌లో పెట్టాను చూడండి. తీసుకోండి అది. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అనుభవాలు ఏం షేర్ చేసుకోరా సార్? మేడం నేను 93లో నేను పత్రి సార్తో ఒకసారి చక్కగా ధ్యానం చేశాను మేడం. ఆయన వేణుగానం వింటూ మర్చిపోయాను మేడం. తర్వాత ఉద్యోగరీత్యా పెద్దగా టచ్లో లేను మేడం నేను. బట్ మళ్ళీ ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తున్నాను మేడం. ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను. అందుకోసం కట్టాలు కూడా రావాలనుకుంటున్నాను మేడం. ఇప్పుడు అదే మళ్ళీ మేడం. మళ్ళీ వచ్చింది ఎంత కాలం అవుతుంది సార్? నేను ఒక 3 నెలలుగా దీంట్లో ఉంటున్నాను మేడం. ఓకే సార్. అది మేడం. ధ్యానము చేస్తున్నారా? అలాగే క్లాసులు అయితే వింటున్నారా రోజు? వింటున్నాను మేడం. ధ్యానం చేసుకుంటున్నారు కదా క్లాస్‌లో. చేసుకుంటున్నాను మేడం. అలాగే పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా సార్? మేడం పుస్తకాలు అందుబాటులో ఏం లేవు మేడం. అందుకోసం కట్టాలకు వస్తాయని కొన్ని పుస్తకాలు కూడా తీసుకొచ్చి అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే నాకు కడపలో ఎవరు తెలియదు మేడం. ఇక్కడ నేను వేరే మనకు ఉద్యోగరీత్యా పీడిఎఫ్స్ కూడా పెడుతున్నారు సార్ మేడము. అట్లా మీరు ఏమైనా ఫోన్‌లో చదువుకోగలిగితే చదవండి. లేదంటే కరతాలకు వచ్చినప్పుడు తీసుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రఘు సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే సార్. మాట్లాడండి సార్. మరి నాకు మామూలుగా నొప్పులన్నీ నాకు మామూలుగా పక్షవాతం వచ్చిందమ్మా. నొప్పులు చెప్పండి సార్. సాధారణ మానసికంగా అయితే కొన్ని రోజులు నాకు చాలా బాగుందమ్మా. నేను వచ్చి 10 రోజులు అయింది. మానసికంగా అయితే కొంచెం కాస్త కూర్చో నయం అమ్మాయి మనకి హాయిగా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది. రెండోది ఏంటంటే కొంచెం నాకు ఈ ఆరోగ్యం సెట్ అయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కర్తాల్లో మనకు సమగ్ర స్వస్థ కార్యక్రమం ఉంది కదా సార్. అక్కడికి రండి సార్. అక్కడికి వస్తే మీకు ఏం కావాలి ఏంటి తర్వాత ఫర్దర్ కూడా అసలు ఎలా ఏంటి అనేది వాళ్ళు అక్కడ గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది సార్. హెల్త్ పరంగా కదా. ఓకే అమ్మా. హీలింగ్స్ రెండోది ఏమైనా చేస్తారా ఏంటి అనేది అక్కడికి వస్తే గనుక మీకు కావాల్సింది మీకు అక్కడ అందరూ మాస్టర్స్ అంటే ఇప్పుడు మనకు దేనికి సంబంధించిన వాళ్ళు చికిత్సలు చేయడానికి దానికి ఉంటారు కాబట్టి అక్కడికి రండి సార్. కర్తాల్ ఓకే ప్రోగ్రామ్. అమ్మా. ఓకే. రెండోది మీరు గూగుల్ ఫామ్ ఏదో పెడతా అన్నారు నేను కదా. పెడతాను సార్. ఈరోజు పెడతాను. ఓకే. రెండోది మీరు ఇంకోటి 5వ తారీఖు ఏదో చెప్పారు కదా ఇందాక. ఏదో చెప్పాము 5వ నేను తారీఖు మీకు ఏదో. మెసేజ్ పెడతానులేండి సార్ దాని గురించి.
ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా. నవనీత్ అమ్మ మేడం, మాట్లాడండి మేడం. నమస్తే మా. నమస్తే మేడం. ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చినారు? ధ్యానంలోకి వచ్చినాక మీరు మానసికంగా ఎలా ఉన్నారు? డిసెంబర్ 24వ తారీఖు ధ్యానంలో వచ్చాను. నా పేరు నవనీత. ఓకే మేడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం చాలా వరకు మార్పు చెందింది. ఓకే మేడం. కానీ ఈ అదేదో కర్మ కొద్ది కొన్ని ఇది అంటారు కదా, ఒక్కోసారి ధ్యానం నిలవటం లేదు. ఒక్కోసారి ఉండగలుగుతాను, ఒక్కోసారి ఉండలేకపోతాను. నెక్స్ట్ నా శరీరంలో భాగాల్లో ఇప్పుడు యాక్చువల్గా 2 నెలలుగా ఈ కుడి భుజము, కుడి హ్యాండ్ నిండా నొప్పులు. డాక్టర్ ఎక్స్రే తీసినా ఏమీ లేదంటారు. ఫిజియోథెరపీ చేసినా పోలేదు. ఏం చేసినా అది ఆ నొప్పి పోలే. అందుకే నేను మీతో మాట్లాడలేకపోతా ఉన్నాను. మేడం అయితే సార్ చెప్పిన ముద్రలు కూడా మీరు పాటిస్తున్నారా? వేశాను కానీ అంటే ఎంత టైం అంటే దాన్ని ఎలా రెగ్యులర్ గా అంటే రోజు కూడా చేసినారా సాధన ఏంటి అని? 10 మినిట్స్ చెయ్యన్నారు. 10 మినిట్స్ 3 టైమ్స్ చేయమన్నారు. అంటే కానీ ఒక్కోసారి ఎన్ని రోజులు చేశారు మేడం? అదే ఎన్ని రోజులు చేశారు అలా? కంటిన్యూగా చేయటం లేదు. అప్పుడొకసారి చేశాను. కంటిన్యూగా చేయటం కాలం నా వల్ల. అప్పుడొకసారి అంటే అది తగ్గదు మేడం. మీకు ఇప్పుడు ముద్రలది ఎలా ఉంటదంటే 21 డేస్ కానీ 41 డేస్ కానీ అట్లా సాధన చేసేది ఉంటది. అట్లా చేస్తే కనుక అది క్లియర్ గా పోతుంది ఆ ప్రాబ్లం అనేది. అట్లా కూడా 10 మినిట్స్ అంటే ఒకేసారి అంత టైం పెట్టుకోలేరు కాబట్టి అట్లా మీకు డివైడ్ చేసి చెప్పారు సారు. అట్లా 2 సార్లు చెయ్యండి రోజులో. ఆ విధంగా చేయలేదు మా. నేను నా చేసిన ముద్ర పేరు ఏం చెప్పారు మేడం? జ్ఞాపక శక్తి తక్కువ ఏదో చెప్పారు, అవి మాత్రం చేసి దాని పేర్లు గుర్తు రావలేదు. కానీ ఈ వేళ్ళు అంటే నొప్పులకే చెప్పారా ముద్ర? చెప్పారు. పర్సనల్ కూడా సార్తో మాట్లాడిచ్చాను. ఆయన నెంబర్ ఉంది నా దగ్గర. ఉన్నారు మేడం. రాఘవయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. రాఘవయ్య సార్ ఆయన షాప్ లో ఉంటా. షాప్ లో ఉన్నారా? అయితే నేను మాట్లాడతానులే మేడం. ఒకవేళ ఈ లోపు ఏమైనా వచ్చి అన్మ్యూట్ చేసుకుంటారేమో చూద్దాం మేడం. అసలు ఏం చెప్పారో మీరు అంటే మరీ అంత తక్కువ టైం కూడా చెప్పరు. అదే చూద్దాం, దాన్ని బట్టి సారు అన్మ్యూట్ చేసుకుంటే కనుక ఇప్పుడే మాట్లాడదాం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ధ్యానంలో ఏంటి అనేది మాట్లాడండి. ధనలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మేడం నాకు బాగాలేము సార్, ఇప్పుడైనా మాట్లాడతాను. ఓకే, బాగలేదా? ఫీవర్ వచ్చింది మేడం 3 days నుంచి. ఓకే ఓకే మేడం. రైట్ సైడ్ అంతా పెయిన్ వస్తుంది, అది కొంచెం ఫీవర్ వచ్చింది. ఓకే మేడం, నో ప్రాబ్లం. వరలక్ష్మి మేడం మీరు మాట్లాడండి మేడం. వరలక్ష్మి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. ఎలా ఉంది ధ్యానంలోకి వచ్చినాక? ధ్యానంలోకి ఎంత కాలం నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ నుండి మేడం. నేను వచ్చి 4 months వరకు అవుతుంది. కాకపోతే నేను రెగ్యులర్ అవ్వలేకపోయాను, మధ్యలో గ్యాప్ రావడం అది మదర్ హెల్త్ ప్రాబ్లం వల్లది. కానీ నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. ఎప్పుడు నేను జాయిన్ అవ్వలేకపోయినా నా మైండ్ ఇటే లాగుతూ ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా అవ్వలేకపోయినా అయ్యో నేను ఇప్పుడు ధ్యానం క్లాసు, ఇప్పుడు యోగా క్లాసు అని ఊరికే మైండ్లో కంగారు పడిపోతూ ఉంటాను. ఆ టైంలో వీలైనంత వరకు జాయిన్ అవుతూ ఉంటాను. ట్రై చేస్తున్నాను మేడం ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి.
కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం. టైంకి లేసారా, చేసుకున్నారా? కొంచెం మెంటల్‌గా ఈరోజు ఇంతసేపు చేయలేకపోయానే, ఈరోజు మిస్ అయిపోయానే అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. దాన్ని అధిగమించాలి నేను. ఎప్పుడైనా మనల్ని మనం మార్చుకోవడము, మన పరివర్తన అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరము ఎట్టి పరిస్థితిలో లేదు. ఈరోజు మిస్ అయినామంటే ఓకే. దాని నుంచి మనం కరెక్ట్ చేసుకోవాలి. రేపు ఆహ్, సరిగ్గా చేద్దాము అనుకోని మనం చెయ్యాలి అంతే. హ్మ్. ఆ! అంటే మదర్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ కుదరదు మేడం. ఎళ్లి 15 డేస్, 10 డేస్ ఉండాల్సొస్తుంది ఈ మధ్య కాలంలో. అందువల్ల. మేడం. నా దగ్గర నేను నా ఇంట్లో ఉంటే నేను రెగ్యులర్‌గా అటెండ్ అవుతూ ఉంటాను. అదే ఈరోజు అవ్వలేకపోతే రేపు అవ్వండి. అట్లా అంటే కావాలని మిస్ చేసుకోకుండా మీకు వీలైనంత వరకు అటెండ్ అవ్వండి. వీలు కానప్పుడు ఎవరం చేసేదేం లేదు. వీలైనప్పుడు మాత్రం అటెండ్ అవ్వండి. ఎప్పుడు కూడా దేనితో కూడా బంధంలో అయితే ఉండొద్దు మేడం. అర్థమైందా? ఏది కూడా ఇప్పుడు క్లాసే కానీ, లేకుంటే యోగానే కానీ ఏది కూడా అంటే మళ్ళీ వేరే రకంగా ఎవరు కూడా అర్థం చేసుకోకండి దయచేసి. బంధంలో ఉండొద్దు అంటే అటాచ్‌మెంట్‌లో ఎక్కువ ఉన్నామనుకోండి. ప్రతిదాని ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ విషయంలో, ప్రతి దాని విషయంలో గూడా అటాచ్‌మెంట్‌లో గాకుండా అన్నిట్లో గూడా మధ్యస్థంగా ఉండడం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో. భౌతికంగా అలాగే స్పిరిచువాలిటీలో గూడా. మధ్యస్థంగా ఏది గూడా ఓవర్ థింకింగ్ ఓవర్‌గా చేయడం అనేది చెయ్యొద్దనమాట. మధ్యే మార్గం. అవును మేడం. కరెక్ట్. బావుంది మేడం. దీనిలోకొచ్చాక నాకంటే తొందరగానే కుదురుతా ఉంది ధ్యానం కూడా. నేను తొందరగా క్యాచ్ చేస్తాను ఏదైనా. అంటే ముందుగా కూడా కొంచెం ఈ స్పిరిచ్యువల్ అనుభూతులైతే ఉన్నాయి. దానివల్ల వేరం పట్టుకోగలిగాను. ధ్యానం కానీ, యోగా కానీ, ముద్రలు కానీ చేస్తా ఉంటాను. అదే ఆరోగ్యపరంగా ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందనేది కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ తీసుకుంటా ఉన్నాను దీని గురించి. ఏదైనా మేడం ఒక రోజో, 2 రోజులో అలా చేస్తే దాని రిజల్ట్ అనేది మనం చూడము. కొంతకాలం అవును. చేసిన తర్వాతనే తెలుస్తుంది దాని రిజల్ట్ ఉందా లేదా అని. అదే రావాలి మేడం. అదే దాని గురించే కోరుకుంటున్నాను. రెగ్యులర్‌గా అవ్వాలి ఏదైనా ఒక అంటే. 41 రోజులు అనేది ఎందుకు చెప్తారంటే, అప్పటి వరకు మార్పులు అన్నీ జరుగుతాయి. అది మన మనసుకు అలవాటైపోతుంది. దాన్ని రెగ్యులర్‌గా చేస్తామని. కాబట్టి ఎప్పుడు గూడా అట్లా చేయండి. ఇంకోటేందంటే, ఇప్పుడు అన్ని సార్లు కుదరదు. కొన్నిసార్లు ఇప్పుడు కర్తల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్లేస్ చేంజ్ అయితది. అక్కడ ఇంకోటేందంటే పిరమిడ్‌లో చేస్తాము. మన ఆలోచనలు మనలో ఏమైనా నెగెటివ్ ఉన్నా గూడా అక్కడ ఆ ప్లేసు అలా ఉంటుంది కాబట్టి ఎంతోమంది ధ్యానం చేసి ఉంటారు కాబట్టి, ఆ ప్లేస్‌లో ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. అలాగే పెద్ద పిరమిడే ఉంది. ఇంకా సార శక్తి స్థలం ఉంది. అలాంటి ప్లేస్‌లో గూడా మనకు వచ్చే మార్పులు అనేవి ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి గాబట్టి, అలా రావడానికి ప్రయత్నం చెయ్యండి. ఓకే. ఈస్ట్ గోదావరిలో ఎక్కడో మంది ఉందని అంటున్నారు మేడం. ఎక్కడ మేడం అది? నాకు దాని గురించి తెలీదు మేడం. తెలిస్తే ఓకే. చెప్తాను ఓకే. మీకు. ఓకే మేడం. ఓకే. అదే అక్కడ దగ్గరలో ఉందని ఈ మధ్య కాలంలో ఎవరో అనడం విన్నాను. మీరు సెర్చ్ చేయండి. ఆ పిరమిడ్ నేమ్ కొట్టేసి ఆ! సెర్చ్ ఆ! చేస్తే ఆ! వచ్చేస్తది. ట్రై చేస్తాను మేడం. రీసెంట్‌గానే విన్నాను. మ్యాప్స్‌లో. ట్రై చేస్తాను. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థాంక్ యూ. యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. బావున్నాయి మీ అనుభవాలు. రాఘవయ్య సార్ ఉన్నారా? రాఘవయ్య సార్? చెప్పండి మేడం. నవనీతమ్మ మేడంకి ఏమో చెప్పారంట ముద్రలు. దేని గురించి? మేడం చెప్పండి. ఏ ముద్ర? ఉన్నారా నవనీత మేడం? నవనీతమ్మ మేడం. నవనీతమ్మ మేడం. చెప్పండి మేడం. సార్ ఉన్నారు. ఏం ముద్ర చెప్పారో అడుగుతున్నాను నేను. ఏం ముద్ర చెప్పారు? మేడం ఏది కావాలి మీకు? దేని గురించి? కావాలి కాదు సార్. ఆల్రెడీ చెప్పారట. దాన్ని సరిగ్గా ప్రాక్టీస్ నమస్తే చేయట్లేదట. సార్. నేను మేడంకి హ్యాండ్ నమస్తే పెయిన్ సార్. ఉంటుందంట. కుడి చెయ్యి సార్తో తగ్గట్లేదంట. సార్తో నేను మాట్లాడతాను మేడం. ఓకే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. నేను మీరు కాల్ నవనీతమ్మని. గుర్తుపట్టాను. మీరు కాల్ చేయండి తర్వాత.
నేను అవునైతే సార్ మీరు పర్సనల్ గా కూడా మీతో నేను మాట్లాడాను. ఓకే మేడం, ఓకే మేడం, తర్వాత ఆ, చేయండి. ముద్ర పేర్లు నాకు జ్ఞాపక శక్తి నేను తగ్గిపోయింది. ఓకే ఆ మేడం, పేర్లు గుర్తు రావట్లేదు, కానీ చేస్తాను, కానీ కంటిన్యూ చేయలేదు. నేను చేసిన రాంగ్ ఏమంటే నేను కంటిన్యూ చేయలేదు అది. ఓకే ఓకే మేడం. సార్ చెప్పండి సార్, మేము కూడా వింటాం ముద్రల పేర్లు. సరే మేడం, అంటే మేడంకి దేని గురించి చెప్తే దాని ప్రకారం నేను చెప్తాను. నాకు భుజము సార్, అది భుజం నుంచి చెయ్యంతా నొప్పి సార్, రైట్ హ్యాండ్. వాయుముద్ర చేయండి మేడం. ఇలా ఏ ఆ పెయిన్ పేర్లు వాయుముద్ర. సార్ ఎక్స్రే తీసాను, ఫిజియోథెరపీ చేయించాను 4 సార్లు. ఏం చేసినా ఈ హ్యాండ్ క్లియర్ అవ్వాల, ఎముకలు ఏమి ఫాల్ట్ లేదన్నారు. ఉదయం సాయంత్రం 20 నిమిషాల పాటు ఈ వాయుముద్ర చేయండి. తర్వాత ప్రాణముద్ర చేసుకోండి ఒక 10 నిమిషాలు. ఇట్లా వాయుముద్ర, ప్రాణముద్ర, ఈ పేర్లు వెంటనే మర్చిపోతాను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రాసుకోండి. ఒకవేళ మర్చిపోయినా కానీ మీరు గూగుల్లో చూసినా కానీ వాయుముద్ర ఇమేజెస్ వస్తాయి. అట్లానే ప్రాణముద్ర. ఈ నొప్పి వల్ల కూడా కరెక్ట్ గా చేయటం లేదు సార్. నేను ఈ నొప్పి వల్ల ఒక్కోసారి ధ్యానం కూడా నాకు కేంద్రీకరించడం లేదు మైండ్ మీద. ఓకే మేడం, ఈ ప్రయత్నం మీకు త్వరగా రిజల్ట్ వచ్చింది. ఏంటి సార్? ఇది ప్రయత్నం చేయండి, ఇది అభ్యాసం చేయండి, మీకు తొందరగా తగ్గుతుంది అంటుంది. సరే సార్, అది నొప్పి వల్ల చేయటం లేదు సార్, అంతే సరిగా. ఓకే మేడం. ధ్యాన ముద్ర, వాయుముద్ర, ప్రాణముద్ర. ప్రాణముద్ర పేర్లు మర్చిపోతాను, కన్ఫ్యూజ్ అయ్యి. ప్రాణముద్ర రాసుకోండి మీరు. సార్ ఎవరికైనా కూడా ఒక 21 రోజులు కానీ 41 రోజులు కానీ అలా చెప్పండి సార్ టైం అనేది. ఇంత టైం పీరియడ్ చెయ్యండి అని. సరే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి కుదరకపోతే వదిలేస్తే ఓకే, కానీ ఇంకోటి ఏంటంటే 10 నిమిషాలే అంటే ఆ 10 నిమిషాలు పెట్టుకొని వదిలేయడం కాకుండా 2 సార్లు ఇలా చేస్తే, సాధన చేస్తేనే దాని రిజల్ట్ అనేది కంప్లీట్గా వస్తుందండి అనేది కూడా చెప్పండి. ఓకే, చక్కగా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినా కానీ 20 నిమిషాల పాటు చేయండి. మెయిన్ మేము చెప్పే ముద్ర. కొన్ని ముద్రలు అంత టైం ఉండదు. ఏది ఎంత టైం చేస్తామో అంత టైం ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా అలా చేస్తేనే వాటి యొక్క ప్రయోజనం ఉంటుంది మీకు. అలానే ఏ ముద్ర చేసినా కానీ చివరిలో ప్రాణముద్ర అనేది 10 నిమిషాలు చేయండి. దీనివల్ల మీకు అమోఘమైన ఫలితాలు ఉంటాయి. అట్లానే కనీసం ముందు ఒక 9 డేస్ చేయండి, దాన్ని కంటిన్యూ చేసుకుంటా 21 డేస్కి అట్లా వెళ్ళండి. 41 డేస్ చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి పూర్తిగా సహకరిస్తాయి ముద్రలు అనేది. మెడిసిన్ జోలికి వెళ్లకుండానే, ఒకవేళ మెడిసిన్స్ వాడుతున్నా కూడా అందులోంచి బయటకు రావడానికి ఈ ముద్రలు సహాయపడతాయి. మెయిన్ అది షోల్డర్ పెయిన్ అంటే షోల్డర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ షోల్డర్ పెయిన్ వల్లనే అక్కడి వరకు లాగుతుంది అనేది కూడా కనుక్కోండి సార్. ఓకే, అది కూడా కనుక్కుంటే ఓకే షోల్డర్ ముద్ర చెప్పాలా ఇదే చెప్పాలా అనేది చూడొచ్చు మనం. మోక కింది భాగం వరకు ఉంది మేడం అది. షోల్డర్ దగ్గరేనా మెయిన్ పెయిన్? షోల్డరు నెక్స్ట్ అక్కడ నుంచి అట్లే ఇక్కడ మోక చేయి దిగువ భాగం కూడా ఉంటుంది, అంటే ఊతుంది అక్కడక్కడ ఇక్కడ అదే షోల్డర్ మీద ఊతుంది, సెంటర్ లో ఊతుంది. తర్వాత ఈ ఉంది కదా మోక చెయ్యి, దాని కింది భాగంలో కూడా ఊతుంది ఆ మధ్యన. అదేదో అంటున్నారు సార్, ఊదుతుంది అంటే ఏంటిది? హాస్పిటల్ పోతే కూడా నయం కాలేదు. పెయిన్ ఉంటుందా లేకుంటే ఉబ్బుతుందా ఏంటి? పెయిన్ ఉంది, నెక్స్ట్ ఉబ్బుతుంది. ఉబ్బేది ఎక్కువ భుజం మీద, ఈ మోచే దిగువ భాగం. షోల్డర్ ముద్ర కూడా ఒకటి తనకి మీరు మాట్లాడినప్పుడు మళ్ళీ చూపించండి. ఓకే సార్. సరే సార్, మీతో నేను 9 గంటల పైన మాట్లాడేది సార్. మీకు ఎప్పుడు వీలు ఉండేదే చెప్పండి, అప్పుడు నేను మాట్లాడిస్తాను. ఏం సార్? చేయండి మేడం, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు 9 తర్వాత చేయండి అంట. ఓకే సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాజు సార్ మాట్లాడలేదు. ఇంకా మనకు పారిజాత మేడం ఉన్నట్టున్నారు. పారిజాత మేడం కూడా మాట్లాడలేదు. పారిజాత మేడం లేదు. రాజు సార్, రఘు సార్ మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నారు.
అమ్మా ఏం లేదమ్మా, ఒకసారి రాఘవేష్ సార్తో మాట్లాడదానమ్మా. హలో. రాఘవయ్య సార్ మీ నెంబరు చాట్ లో పెట్టండి సార్. నేను పెడతానమ్మా అయితే. ఓకే, పెడతాను. ఓకే, మీకు మెసేజ్ అయినా చేస్తానులేండి నేను. ఓకే ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడండి. సార్ పెట్టారు, తీసుకోండి సార్ అక్కడ. లేదు అంటే కనుక మనం ఈరోజు 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. నెంబర్ తీసుకున్నారా సార్? ఒక్క నిమిషం. ఇదే అదే నెంబర్. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా తీసుకున్నా అమ్మా. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా. మాస్టర్స్ అందరు కూడా చాలా అద్భుతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. మీ అందరి ఎక్స్పీరియన్స్ అనుభవాలు కూడా పంచుకున్నారు. మీ అందరికి కూడా శతకోటి కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అలాగే ఈరోజు 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. రోజు కూడా రాత్రి క్లాస్కు జాయిన్ అవ్వండి. కర్తల్ ప్రోగ్రామ్ కూడా అందరు రండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.